ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కూడికని ప్రార్థనతో ప్రారంభించుకుందాము. పర్లకు ముందు తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా, మేమందరం కలిసి ప్రభా మరోసారి నీ నామాన్ని కనపరచడానికి, నీ నామాన్ని మరోసారి మేమందరం తండ్రి జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన టైంను బట్టి థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్, మా అందరినీ ఏకపరిచేవాడు నువ్వే ప్రభా. లార్డ్, మేము ఎంత డిఫరెంట్ అయినా నీలో అందరం కలిసి ప్రభా ఏక శరీరంగా అవ్వడానికి నువ్వు చేసిన ఈ కార్యమును బట్టి వందనాలు చెల్లిస్తాం. ఈ కూడిక ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మీరు మాతో తోడుగా ఉండి మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించి నడిపించమని కోరుచున్నాం. తని పాటలు పాడుచుండగా, తని మరి వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్ వర్డ్స్ షేర్ చేసుకూర్చుండగా, అలాగే ప్రేయర్స్ లో అన్నిట్లో మీరు తోడుగా ఉండమని, ఈ కూడికలో ప్రభా నీ నామాన్ని గనపరచడం మాకు నేర్పించమని త్వరలో రాబోతున్న ఈ నంబతిలాడు వేడుకొని నడుచున్నాను తండ్రి, ఆమెన్. ముందుగా దివ్య సిస్టర్ గారి పాటలతో నడిపిస్తాం. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నేను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నేను స్తుతించెదను. నా జీవితమున నీ మాటలను వినుటై చాలని ఎరిగితిని. నా జీవితమున నీ మాటలను వినుటై చాలని ఎరిగితిని. నా కన్నీటితో నీ పాదములను, నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా, కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నేను స్తుతించెదను. వ్యర్థపరచితిని నా సర్వమును, స్వార్థముతో జీవించితిని. వ్యర్థపరచితిని నా సర్వమును, స్వార్థముతో జీవించితిని. గుర్తించితిని నీ త్యాగమును, గుర్తించితిని నీ త్యాగమును. వినయముతోనే సన్నిధి చేరి, వినయముతోనే సన్నిధి చేరి, ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నేను స్తుతించెదను. నీ రక్తముతో నన్ను కడిగితివి, పరిశుద్ధునిగా చేసితివి. నీ రక్తముతో నన్ను కడిగితివి, పరిశుద్ధునిగా చేసితివి. నీ రక్షణకై స్తోత్రము చేయొచ్చు, నీ రక్షణకై స్తోత్రము చేయొచ్చు. నిత్యము నేను కొనియాడెదను, నిత్యము నేను కొనియాడెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా,
నిరతము నేను స్తుతించెదను. పెద్దలు పరిశుద్ధులు గణదూతలు, పెద్దలు పరిశుద్ధులు గణదూతలు నీ సన్నిధిలో నిలచినను, నీ సన్నిధిలో నిలచినను. లెక్కింపగజాలని జనమందున, లెక్కింపగజాలని జనమందున నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా, నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా. ఆరాధించెదా నేను మదిపోగడా, నిరతము నేను స్తుతించెదను. సాంగ్ నంబర్ 18. ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును. మనసారా నిన్ను నే కీర్తింతును, మనసారా నిన్ను నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, భరించితివి నా రోగములను, భరించితివి నా వ్యసనములను, కరిగితివి నాకై కలువరిలో, పరిహరించితివి పాప శిక్షన్. ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును. మనసారా నిన్ను నే కీర్తింతును, ఆరాధనలకు యోగ్యుడవు. నా అతిక్రమములకై గాయపడి, నా దోషములకై కొట్టబడి, చిందిన సిలువ రక్తములో, చిందిన సిలువ రక్తములో నా దారిద్రము తొలగించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసారా నిన్ను నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు. నశించిన నన్ను వెతికితివి, నశించిన నన్ను లేపితివి, నశించిన నన్ను వెతికితివి, నశించిన నన్ను లేపితివి. నా శాపమును చూపించితివి, నా శాపమును చూపించితివి. నీ శాంతముతో క్షమించితివి, నీ శాంతముతో క్షమించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు
పాత్రుడవు ప్రభు యేసు నిన్ను పూజింతును ప్రభు యేసు నిన్ను పూజింతును మనసారా నేను నీ కీర్తింతును మనసారా నేను నీ కీర్తింతును ఆరాధనలకు యోగ్యుడవు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ముందుగా విజయ్ కుమార్ అన్న, ఆ తర్వాత యేసుదాస్ బ్రదర్ షేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మన ధ్యానాంశంలో గత వారంలో జరిగిన దాన్ని కంటిన్యూ చేస్తున్నాము. అక్కడ భర్త భార్య పట్ల ఉండాల్సిన విధానంలో మొదటిగా భార్య పట్ల సున్నితంగా ఉండాలి అనేదాన్ని మనం గత వారం డిస్కస్ చేసాము. అందులో కూడా ఇంకొక విషయాన్ని మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, భార్య కంటే భర్త ఆత్మీయుడు అని ఉండే సందర్భంలో ఆమె ఎలా అయితే తను ఆత్మీయంగా అభివృద్ధి ఎదుగుతుందో, తను ఏ ఏ లెవెల్‌లో, ఏ స్థాయిలో అయితే ఉందో తను ఆ స్థాయిలోనే ఉంటూ తను నెమ్మదిగా ఎదిగేలాగా చేయాలి తప్ప మనం బలవంత పెట్టకూడదు. భర్తగా నేను ఆత్మీయంగా ఎక్కువ స్థాయిలో ఉన్నానని నేను అనుకున్నట్లయితే, సో, నా దృష్టిలో నుంచి తను చూడాలి అని ఆశపడకూడదు. ఆమెకి వివరించొచ్చు. ఈ పరిస్థితిని మనం ఎలా టాకిల్ చేయాలి ఆత్మీయంగా అనేది వివరించొచ్చు. కానీ, నాలాగా నువ్వెందుకు ఆలోచించవు? లేకపోతే ఈ పరిస్థితిలో ఇలా కదా ఆలోచించాలి అని మనం కోప్పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ప్రతి వ్యక్తి ఓహ్, ఓహ్, డిఫరెంట్‌గా ఆలోచిస్తారు. ఎందుకంటే, అది వాళ్ళు పెరిగిన సమాజంలో దాన్ని బట్టి, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పెరిగిన వాతావరణాన్ని బట్టి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి, వాళ్ళ ఆలోచన విధానం అనేది ఒక పర్టిక్యులర్ వేలో సెట్ అయ్యి ఉంటది. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తలు 2 డిఫరెంట్ సెక్షన్స్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఇప్పుడు అడ్జస్ట్ అయ్యే క్రమంలో మనం ఒకళ్ళ మీద మనం వేరే వాళ్ళ అభిప్రాయాలు రుద్దకూడదు. అలాగని ఒకళ్ళు ఒకళ్ళి ఆలోచన విధానాన్ని బట్టి ఇంకొకళ్ళు చిరాకు పడిపోకూడదు. సో, ఆత్మీయంగా ఎదిగే క్రమంలో ఎవరి ఆత్మీయంగా అభివృద్ధి చెందే ఆ వేగం వాళ్ళకి వ పర్టిక్యులర్‌గా ఉంటది. కాబట్టి అందులోనే వాళ్ళని వెళ్ళనివ్వాలి. ఇదొకటి. తర్వాత ఈ వారం మనం ప్రాధాన్యంగా చూసేదేంటంటే, భర్త యజమానిగా ఉన్నాడు కుటుంబానికి. సో, ఆ యజమానిగా ఉన్నటువంటి వ్యక్తి తన ఆహ్, హ్మ్. ఆయనకున్నటువంటి నాయకుడిగా ఉండాల్సిన లక్షణాలను ఎలా కనపరచాలి? మనం ఆదాము, అవ్వల ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఆదాముకి దేవుడు ఆ యొక్క బాధ్యతనిచ్చాడు. యజమానిగా ఉండే బాధ్యతనిచ్చాడు. అయితే తన బాధ్యతను ఆయన పూర్తిగా ఆయన నిర్వహించలేదు. ఎలా అంటే, హవ్వ సర్పంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన పక్కనే ఉండి కూడా, ఆమెతో మాట్లాడనివ్వకుండా పక్కకు తీసుకెళ్ళిపోలేదు. అంటే అలౌ చేశాడు. ఆమెతో మాట్లాడుతా ఉంటే ఈయన కూడా పక్కనే ఉన్నాడు. అది చేసి వండుకుండాల్సింది. ఎందుకంటే దేవుడు చాలా క్లియర్‌గా ఆజ్ఞ ఇచ్చాడు. ఆ వృక్ష ఫలాన్ని తినొద్దు అని. అది ఆయనకి తెలుసు. ఆయన హవ్వకి చెప్పుంటాడు ఆల్రెడీ. సో, అయినా గాని ఇది దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉంది అని తన మనసాక్షి చెప్తున్నప్పటికీ, ఆమె ఆ సర్పంతో మాట్లాడుతున్నప్పుడు ఇతను అలౌ చేశాడు. సో, ఒక కుటుంబ యజమానిగా తను ఆయన బాధ్యతను నిర్వర్తించలేకపోవడం ఆదాము చేసిన పాపం. తర్వాత రెండోదిగా అతనేం చేశాడు అంటే, ఆమె ఇచ్చిన ఫలాన్ని గూడా తీసుకొని తిన్నాడు. అది మొత్తం మానవాళి తను దేవుని నుంచి దూరం జరిగిపోవడానికి కారణమైంది ఈ సందర్భం. సో, ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే, భర్త తనకివ్వబడిన అధికారాన్ని, నాయకత్వాన్ని సరిగ్గా ఇక్కడ చూపించలేదు. సరిగ్గా తన బాధ్యతని సరిగ్గా నిర్వహించలేకపోవడం వల్ల ఇది జరిగింది. ఆహ్, భర్త కుటుంబంలో మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండాలి. ఓహ్! కొ కొ కొన్ని కుటుంబాల్లో భార్యల హ్మ్. మాట చెల్లుతుంది. అంటే అది భర్త తను సరిగా తన బాధ్యతను నిర్వహించలేనప్పుడు భార్య తీసుకోవడంలో తప్పులేదు కానీ, కాకపోతే ఇక్కడ కుటుంబ బాధ్యత, యజమాని, నాయకత్వం అనేది భర్తకివ్వబడింది. ఆయన దాన్ని సరిగా నిర్వహించాలి. ఆహ్,
ఇప్పుడు భర్త విషయంలో వచ్చినట్లయితే ఇప్పుడు కుటుంబంలో సమాధానం కోసం భార్య కొంచెం ఎలా ఉన్నప్పటికీ, అంటే తను ఒకవేళ పని చేసే విషయంలో తను స్లోగా చేస్తూ, లేకపోతే అంత నీట్‌గా ఉంచలేదనుకోండి ఇంటిని. ఆ విషయంలో అతను సమాధానం ముఖ్యం కాబట్టి ఆ పనిని తను చేయడానికి ఎక్కువ ఫోర్స్ చేయకుండా తను కూడా ఆమెకు సహాయం చేస్తూ చేయొచ్చు. ఓకే. అక్కడ అక్కడ తనని గద్దించడానికి, ఖండించడానికి ఏం లేదు కానీ, బట్ కుటుంబంలో భక్తి విషయం వచ్చేసరికి, అంటే పిల్లల్ని భక్తిపరంగా పెంచే విషయంలోనే కానీ, లేకపోతే సంఘ విషయాల్లోనే గానీ, దేవుని ఆజ్ఞల్ని అనుసరించే విషయంలోనే కానీ, చాలా స్ట్రిక్ట్‌గా భర్త తన బాధ్యతను నిర్వహించాలి. అది భార్యకి చాలా స్ట్రిక్ట్‌గా కనపరచాలి. బిడ్డల్ని పెంచే విషయంలో తానే లీడ్ తీసుకోవాలి. దైవికంగా పెంచే విషయంలో. తర్వాత కుటుంబాన్ని దైవికంగా నడిపించే విషయంలో, అంటే సంఘానికి నడిపించే విషయంలో కావచ్చు, లేకపోతే దేవుని ఆజ్ఞల్ని అనుసరించే విషయంలోనే కావచ్చు. అక్కడ కంపల్సరీగా భర్త స్ట్రిక్ట్‌గా భార్యకి ఇతను దేవుడిని అనుసరిస్తాడు. ఓకే. నేను ఈ విషయాల్లో కొన్ని వీక్‌గా ఉన్నా దాన్ని పట్టించుకోడు కానీ, దేవుని విషయాల్లోకొచ్చేసరికి స్ట్రిక్ట్‌గా ఉంటాడు అనేది ఆమెకు తెలియాలి. అయితే ఆమెకి తెలిసినప్పుడు ఆహ్, తను అతన్ని ఎలా అంగీకరిస్తుంది అంటే, ఎలా తనకి లోబడుతుంది అంటే, లోబడాలి అంటే ఖచ్చితంగా అతను యథార్థపరుడని చూడాలి ఆ అమ్మాయి. భార్య భర్తని యథార్థపరుడని చూడాలి. ఏదో దేవుని విషయాల్లో లేతే చర్చ్‌కెళ్ళే విషయాల్లో మాత్రమే ఇలా స్ట్రిక్ట్‌గా ఉంటాడు. మిగిలిన విషయాల్లో దేవుని గురించి, మిగతా సమయాల్లో దేవుని గురించి పట్టించుకోడు. వేషధారణ కలిగుంటాడు అని కనుక తను చూస్తే, అతని మాటకి ఆమె లెక్క చేయదు. పిల్లల్ని ఎందుకంటే అంటే కొన్ని కుటుంబాల్లో ఎలా ఉంటాయంటే భార్య తనకి నచ్చినట్టుగా ఉండాలని ఆశపడుతుంది. ఓకే. ఆశపడుతున్నప్పుడు మిగతా సందర్భాలన్నిట్లోనూ భర్త యాక్సెప్ట్ చేసినా దేవుని విషయాలకొచ్చేసరికి స్ట్రిక్ట్‌గా ఉండాలంటున్నాం. అయితే స్ట్రిక్ట్‌గా ఉంటున్నప్పుడు భార్య దానికి లోబడాలి కదా! ఎప్పుడు తను లోబడుతుంది అంటే భర్త యథార్థవర్తునిగా ఉన్నప్పుడు, వేషధారణ లేకుండా తను దేవుని విషయాల్లోనే కాదు, మిగిలిన వాటి విషయాల్లో కూడా అతను యథార్థంగా ఉంటాడు అని స్త్రీ గమనించినప్పుడు మాత్రమే తను లోబడి ఉంటది. కాబట్టి భర్తలో యథార్థపరులంగా ఉండాలి మనం. ఇంట్లో ఒకలాగా, బయట వాళ్ళొచ్చినప్పుడు ఒకలాగా, చర్చ్‌లో ఒకలాగా, ఆహ్, పిల్లల ముందు ఒకలాగా మనం బిహేవ్ చేయకూడదు. సో, యథార్థంగా దేవుని ఎదుటే జీవించాలి మనం పురుషులుగా, భర్తలుగా, అలాగే యజమానులుగా. ఇది. నెక్స్ట్ తర్వాత ఇంకొకటేంటంటే మెయిన్ హ్మ్. భార్యలకి మనం ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు ఇదే అన్నిటికి ఇదే యథార్థంగా ఉండటం అనేది. వాళ్ళు మనకు లోబడాలి అంటే యథార్థత చూడాలి. అండ్ ఇంకొకటి, పిల్లల్ని పెంచే బాధ్యత కూడా దేవుడు పిల్లల విషయాన్ని తండ్రులకే అప్పచెప్పాడు. తండ్రులారా అని సంబోధిస్తూ పిల్లల గురించి చెప్పాడు. తల్లులకి కాదు ఇచ్చింది. సో, పిల్లలు కూడా తల్లిదండ్రులు ఏ మార్గంలో నడిచారో ఆ విషయంలో నడవడానికి మెయిన్ జరగాల్సిందేంటంటే తల్లిదండ్రుల్లో యథార్థత చూడాలి పిల్లలు. తల్లిదండ్రుల్లో యథార్థత చూడాలి. కేవలం ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేస్తూ, ఇదిగో చర్చ్‌లో ఇది ఇలా చెప్పబడుతుంది. లేతే బైబిల్‌లో ఇలా ఉంది. నువ్విలా ఉండాలి. నువ్విలా ఉండాలి. లేక నువ్వు ఆ బిడ్డ అలా లేనప్పుడు అతనికి క్రమశిక్షణ ఇవ్వటం మంచిది. అది అలాగే చేయాలి. అయితే ఆహ్, ఈ క్రమశిక్షణ చేసే దానికంటే ఎక్కువగా ఏంటంటే, పిల్లలు మన జీవితంలో యథార్థతను చూస్తారు. నేను మాట్లాడేది, నేను జీవించేది ఎలా ఉంది? నేను యథార్థంగా జీవిస్తున్నానా? నిజాయితీగా జీవిస్తున్నానా? డబ్బు విషయంలోను, తర్వాత నా దేనికి ప్రయారిటీ ఇస్తున్నాను? దేవుని గురించి ఎక్కువ చెప్తున్నాను. కానీ దేవునికి ప్రయారిటీ ఇవ్వకుండా ఈ లోక సంబంధమైన విషయాలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే అది గమనిస్తారు పిల్లలు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నేను నేర్చుకున్నాను పిల్లల్ని పెంచే విషయంలో. ఎందుకంటే పిల్లలు పెరుగుతా ఉన్నారు. వాళ్ళు క్వెషన్ చేస్తున్నారు. ఓకే. అప్పుడు క్వెషన్ చేసినప్పుడు కంపల్సరీగా మనలో తప్పుంటే ఇమ్మీడియేట్‌గా యాక్సెప్ట్ చేయాలి. అవును. నేను ఈ విషయంలో తప్పు చేశాను. అది నా తప్పే. నేను దాన్ని సరిచేసుకుంటాను. పిల్లల ముందు చెప్పడం తప్పులేదు. సో, ఆ విధంగా మనలో ఉన్న యథార్థతను పిల్లలు గ్రహించగలుగుతారు. గమనిస్తారు. నా తండ్రి పరిపూర్ణుడు కాదు గానీ యథార్థపరుడు అని గ్రహించగలిగితే వాళ్ళు యథార్థంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. యథార్థత లేకపోతే ఉన్నదున్నట్టుగా చూపించుకోవడం. ఏదో లేని దాన్ని చూపించుకోవడం కంటే ఉన్నదున్నట్టుగా చూపించడం అనేది చాలా ప్రాముఖ్యత అనేది మనం పిల్లలకి చూపించగలగాలి మన జీవితంలో. ఇంకొకటేంటంటే నా నా పట్ల, నా కుటుంబం పట్ల దేవుని కనికరాన్ని నేను పొందుకోవాలి అంటే
ఖచ్చితంగా నేను చేయాల్సిందేంటంటే, ఇతరుల పిల్లల విషయంలో నేను కనికరాన్ని చూపించాలి. అంటే ఇతరుల పిల్లల్ని విమర్శించటం గానీ, ఇతరుల పిల్లల్ని తీర్పు తీర్చడం కానీ చేయకూడదు. దేవుని కృపను బట్టి నా పిల్లలు దేవునిలో ఎదుగుతూ మంచిగా ఉన్నప్పుడు, నేను అందుని బట్టి దేవునికి థాంక్స్ చెప్పుకోవాలి. అలా లేని పిల్లల కోసం నేను ప్రార్థన చేయాలి తప్పించి, వాళ్ళలా లేరు, వీళ్ళలా లేరు అని వాళ్ళ గురించి నేను విమర్శించకూడదు. అలాగే ఆళ్ళ నాన్న అలా జేశాడు గాబట్టి వాళ్ళిలా తయ్యారు అని తీర్పు తీర్చకూడదు. ఈ విషయంలో చాలా చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలి. ఇతరుల విషయంలో విమర్శించటం గానీ, తీర్పు తీర్చడం గానీ నేను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కనికరాన్ని నేను చూపించినప్పుడు నా మీద, నా పిల్లల మీద, నా కుటుంబం మీద కూడా దేవుని కనికరాన్ని నేను పొందుకోగలను. మనకి క్లియర్‌గా ఉంది కదా! వాక్యం గూడా కనికరం చూపువారు ధన్యులు వారు కనికరం పొందుదురు. సో, ఈ ఈ ఇది ఒకటి చాలా ప్రాముఖ్యంగా నేను నేర్చుకున్నాను. పిల్లల విషయము, అలాగే భార్య విషయంలో సున్నితంగా ఉండటం. తను ఆత్మీయంగా ఎదిగే విషయంలో నేను బలవంతం చేయకుండా తను ఏ విధంగా అయితే ఆత్మీయంగా తను నేర్చుకుంటుందో, తనకి ఎంతవరకు వెలుగున్నట్టుగా తను నేర్చుకుంటుందో అలా నేర్చుకోవడం. అండ్ ఇంకొకటి ఇక్కడ హ్మ్, చెప్పాలనుకున్నాను. ఆహ్, ఇద్దరు డిఫరెంట్ కల్చర్స్ నుంచి వస్తారు కదా! నేను చూసిన కుటుంబంలో విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆహ్, ఒక సహోదరుడున్నాడు. అతని కుటుంబ వాతావరణం ఏంటంటే, అతను ఆళ్ళ అక్క చెల్లెలతో, తమ్ముళ్ళతో అందరితో కలిసి బాగా సంతోషంతో పెరిగాడతను. సంతోషంగా అందరూ కలిసి ఉండటం అలవాటు. ఆమె భార్య ఏంటంటే, ఇండివిడ్యుయల్‌గా, సింగిల్‌గా ఉండేది. అలా పెరిగింది. తను వీళ్ళిద్దరికీ పెళ్లయింది. పెళ్లయిన తర్వాత ఈ ఈమెని వాళ్ళ కుటుంబంలో కలుపుకోవడానికి ఇతను చాలా ఆశపడ్డాడు. అంటే త ఎక్కువ వాళ్ళతో తన ఇంటికి తీసుకెళ్ళటం, అక్కడ సమయం గడపడం. ఓకే. బానే ఉంది కానీ, ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయిని కలుపుకోవాలని మంచి ఆశే. కానీ ఆ అమ్మాయికేంటంటే సింగిల్‌గా పెరిగింది. కాబట్టి నా కుటుంబం అంటే ఆ అమ్మాయి ఫీలింగ్ ఏంటంటే మెయిన్ నేను, నా భర్త, నా పిల్లలు. ఇదే కుటుంబం తన ఒపీనియన్‌లో. ఇంక వీళ్ళు మిగతా ఎవరు కాదు. కానీ ఇతనికేంటి నా నా భార్య, నా పిల్లలు అలాగే నా అక్క చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా కుటుంబం అనే కాన్సెప్ట్‌లో ఇతను పెరిగాడు. సో, ఇతనేం చేశాడంటే, ఆ అమ్మాయికి అంత ఇష్టం లేకపోయినా, అక్కడ వాళ్ళ మధ్యలో ఎక్కువ కాలం ఉంచటం. అలా చేయడం వల్ల మొదట్లో బానే ఉన్నా రాను రాను ఏమైంది అంటే, తనకి ఆహ్, వెక్కసం అనమాట. ఇప్పుడు ఆ కుటుంబం అంటే తనకి పడని పరిస్థితి. ఆ భార్యకి. ఆహ్, ఈ ఈ ఇప్పుడు ఎలా కుటుంబం ఉంది అంటే, అసల ఈ భర్త అనే అతను వాళ్ళ దగ్గరికి ఎళ్ళినా, వాళ్ళతో మాట్లాడినా ఈమె స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిపోవడం. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు వాళ్ళ పరిస్థితుల్లో పెరిగిన దాన్ని అక్కడ మనం అర్థం చేసుకుంటూ, జాగ్రత్తగా మనం దీన్ని నడిపించుకోవాలి. ఆహ్, తను ఎలా అయితే ఇష్టపడుతుందో, ఆ విధంగా మనం దేవునిలో ఎదిగేలాగా సపోర్ట్ చేయాలి తప్ప బలవంతం చేయకూడదు. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. దీన్ని బట్టి దేవుని వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు ధ్యానాంశంలో క్రీస్తును పోలిన గృహం అనే ఈ వాక్య భాగాల్లో మోస్ట్లీ లాస్ట్ భాగంలో ఉంటా ఉన్నాం. లాస్ట్ 2 సెషన్స్ లేకపోతే 2 మెసేజ్‌లు కూడా ప్రశ్నలు మరియు సమాధానాలు. సో, ఇది వాక్యం ఇదే లాస్ట్ వాక్యము. అయితే నేను ఇందులో నేర్చుకున్న విషయాలు ఈరోజు షేర్ చేయాలనుకుంటా ఉన్నాను. ఒకటి క్షమించబడటం గురించి. ఆహ్, ప్రతిసారి మనం విన్నట్లే కుటుంబంలో సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైంది. సమాధానం కలిగిన ఇంట్లోకి యేసు ప్రభు లేదా ఆయన సన్నిధి అనేది ఉంటదని మనం వింటూ వస్తా ఉన్నాం. సో, ఇంకా దీని గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు దేవుడు ఇంకొక విషయాన్ని నాకు తెలియజేస్తా వస్తా ఉన్నారు. ఏంటంటే ఆహ్, భార్యాభర్తల మధ్య సమాధానం వచ్చినప్పుడు లేతే ఇతరుల్ని ఎవరినైనా క్షమించాల్సొచ్చినప్పుడు ఒకవేళ చాలా సార్లు మనం క్షమించలేని స్వభావం లేతే వారు చేసిన పనులను బట్టి అవ్వచ్చు. లేతే పదే పదే చెప్తా ఉన్నా కానీ అదే మిస్టేక్ మళ్ళా చేయటం. ఇట్లాగా ఆహ్, చాలా సార్లు క్షమించబడలేని హృదయం కొన్నిసార్లు అనిపిస్తా ఉంటది. సో, అట్లాంటి సందర్భాల్లో దేవుడు అట్లాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి అనేది అనిపిస్తా ఉన్నప్పుడు మనం వెళ్ళాల్సింది సిలువ దగ్గరికే. ఈ లోకంలో అత్యంత భయంకరమైన పాపం లేకపోతే ఏదైనా ఉందంటే యేసు ప్రభుని పరిశుద్ధుడైన దేవుడిని ఆహ్, సిలువ వేయటం అనేది అక్కడ అటువంటి సందర్భంలో యేసుప్రభు వాళ్ళందరిని క్షమించాడు. అయితే నేను ఆ విషయం గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఏంటంటే, ఈ భూలోకంలో అప్పటి వరకు లేతే ఎప్పుడైనా గాని
అత్యధికంగా అంతరంగ జీవితంలో విరవబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అప్పుడు ఆయన యేసు ప్రభు. సో, ఆయన అంతగా విరవబడ్డాడు కాబట్టి అంతగా క్షమించగలిగినాడు. సో, మన తోటి లేకపోతే నా భార్యనైనా లేతే నా మీద ఎవరైనా నా మీద ఎవరి మీద కోపం ఉంటదో, లేకపోతే ఎవరైతే పడకుండా ఉంటారనిపిస్తా ఉంటదో అత్తమామ అవ్వచ్చు, లేకపోతే బంధుమిత్రులు ఎవరైనా హాని చేసిన వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళని చూసినప్పుడు కోపం వస్తా ఉంటది. బట్ అటువంటి సమయాల్లో నేను క్షమించబట్టలేదు లేకపోతే నేను క్షమించలేకపోతున్నానంటే కారణం ఏంటంటే నేను ఇంకా విరవబడలేదు. యేసు ప్రభు అంతగా విరవబడ్డాడు కాబట్టి అంతగా క్షమించగలిగినాడు. సో, నేను ఎక్కువగా క్షమించలేకపోతున్నాను, లేదా త్వరగా క్షమించలేకపోతున్నాను, త్వరగా సారీ చెప్పలేకపోతున్నాను, నా ఇగో అడ్డొస్తా ఉంది అనిపించినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే నేను ఇంకా విరవబడలేదు. నేను ఇంకా విరవబడాలి. నేను నిజంగా విరవబడితే నేను త్వరగా క్షమాపణ అడగగలుగుతాను. ఓకే. నేనెంత ఎక్కువగా విరవబడతానో అంత త్వరగా క్షమాపణ అడగగలుగుతాను. అదే అంత త్వరగా క్షమించగలుగుతాను. సో, అని ఒక విషయం నేర్చుకున్నాను. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే ఆహ్, భార్యతోనూ, లేక బంధుమిత్రులతోనూ, లేక అత్తామామలతోనూ జ్ఞానంగా ప్రవర్తించుట అనేది ఒక విషయం దేవుడు నాతో మాట్లాడినాడు. అదేంటంటే బైబిల్‌లో నుంచి నేను ఆ విషయం నేర్చుకున్నాను. నిర్గమకాండంలో 4 అధ్యాయంలో మోషే ఆహ్, తన మామయిన యిత్రో దగ్గర ఉంటా ఉన్నప్పుడు దేవుడు తనకు ప్రత్యక్షమై 3 అధ్యాయం స్టార్టింగ్‌లో ఐగుప్తులో మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. అక్కడ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నా వాళ్ళని విడిపించాలని చెప్పేసని దేవుడు తనతో మాట్లాడినప్పుడు చాలా చాలా విధాలుగా దేవుడు ఆయన టెస్ట్ చేస్తా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తిరిగి ఐగుప్తుకెళ్ళటానికి వెళ్ళటానికి సిద్ధమైనప్పుడు మోషే వాళ్ళ మామ దగ్గరికి వెళ్లి సమాధానంగా వెళ్ళాలని చెప్పేసని ఎళ్లి ఇట్లా దేవుడు నన్ను పిలిచాడు. నేను ఐగుప్తులోకి వెళ్ళాలి. దేవుడు వాళ్ళందరిని విడిపించమని చెప్పాడని చెప్పలేదు. ఏమని చెప్పినాడంటే నేను తిరిగి నా ఐగుప్తుకెళ్ళాలనుకుంటా ఉన్నాను. నా బంధుమిత్రులు ఎలా ఉండారో ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్ళాలనుకుంటా అని చెప్పేసని అక్కడ సమాధానం ఇస్తాడు. అంటే మోషే భయపడ్డాడా అంటే భయమని కాదులే కానీ అతను దేవుడు ఏమైతే రివీల్ చేశాడని చెప్పలేదు. ఏదైతే ఉపయోగకరమో లేకపోతే ఏదైతే అవసరమో అది మాత్రమే చెప్పాడు. సో, దాన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనమన్నము అన్నీ కూడా అత్తమామలకు కానీ, తల్లిదండ్రులకు కానీ మ్యారేజ్ అయిన తర్వాత అన్నీ చెప్పాల్సిన వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకోగలరో అంతవరకు చెప్పగలిగితే మేలు. అర్థం చేసుకున్న సమయాల్లో విషయాల్ని భార్యాభర్తల మధ్య మాత్రం ఇస్తే సరిపోతదని ఈ విషయం ద్వారా నేను తెలుసుకున్నాను. తర్వాత ఆహ్, అతను ఇత్ అతను దేవుని పిలుపుకి లోబడి వెళ్ళాడని చెప్పేసని తర్వాత తెలుసుకుంటారు. తర్వాత తర్వాత ముందుకెళ్తే సిపోరా యొక్క లోబడటం అనేది కూడా చాలా ఎక్సలెంట్‌గా అనిపిస్తా ఉంటా ఉంది. ఎందుకనంటే అంతమంది ఆహ్, ఎబ్ జ సూచక్రియలు జరుగుతా ఉన్నా కానీ అతను లోబడట్లేదు. ఫరో హృదయం లోబడట్లేదు. అయినా కానీ తను చాలా డిఫికల్ట్ టైమ్స్‌లో ఉంటుంటాడు. అప్పుడు ఆ సమయంలో సిపోరా మేబీ సరిగినట్టు ఏమి కనపడలేదు. ఒక్కోసారి తను ఆ తర్వాతే దేవుడు సున్నతి చేయనప్పుడు మోషే చేయనప్పుడు దేవుడు తనను చంపబోతా ఉంటాడు. అట్లాంటి సమయాల్లో భార్య ముందు చర్య తీసుకొని సున్నతి చేయడం జరుగుతా ఉంటది. సో, దేవుడు చెయ్యెత్తే సమయానికి సిపోరా సున్నతి చేయడం జరుగుతుంది. అంటే చాలా చురుకైన స్త్రీగా ఆమె కనబడతా ఉంటా ఉంది. అంత చురుకైందైనా కానీ మోషేకి ఎక్కడ ఎదురు తిరిగినట్టు బైబిల్ చెప్పట్లేదు. అండ్ తను తిరిగి వచ్చిన తర్వాత మరలా నేను మా ఇంటికెళ్తాను. మా అమ్మ నన్ను చూసి రావాలని ఎక్కడ గొడవ చేసినట్టు కనపడలేదు. ఇబ్బంది నాకు అవసరం లేదని చెప్పేసని ఇబ్బందులు పెట్టినట్టు కనపడలేదు. అండ్ అంతమంది ప్రజలు నడిపిస్తా ఉన్నప్పుడు మేబీ తనను చాలా ఎంకరేజ్ చేస్తా ఉండేది ఆ స్త్రీ. అంత మాత్రమే కాదు మోషేనే తన అటువంటి పరిస్థితులను బట్టి అవ్వచ్చు, లేదంటే తన కుమారులు సున్నతి చేయడం ద్వారా అటువంటి పరిస్థితిని బట్టి అవ్వచ్చు, వాళ్ళ ఇంటి దగ్గర తనే వెళ్ళమంటాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడైనా కానీ సిపోరా గురించి నెగెటివ్‌గా అక్కడ ఎక్కడ చెప్పినట్లు, లేకపోతే తను గర్వంగా ఉన్నట్లు, తనని ఎగతాళి చేసినట్లు, ఎక్కడైతే తన భార్య ఎగతాళి చేసినట్టు ఎక్కడ సిపోరాలో కనపడదు. అంటే ఆమె యొక్క విధేయత అనేది ఇక్కడ నేను చూడగలుగుతా ఉన్నాను. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే ఆహ్, జ్ఞానయుక్తంగా బిహేవ్ చేసే విషయంలో ఇంకొక చోట కూడా ఉంటా ఉంటది. ఏంటంటే తిరిగి సిపోరాని తన తండ్రి అయిన యిత్రో మరలా ఐగుప్తుకొచ్చినప్పుడు తిరిగి వాళ్ళే వస్తారు. తిరిగొచ్చిన తర్వాత అక్కడ మోషే ఉదయం నుంచి సాయంత్రం వరకు జనులకి తనే సలహాలిస్తా గొడవ జరుగుతా ఉన్నప్పుడు సమాధానం చెప్తా ఉన్నప్పుడు ఆహ్, ఇదంతా
తన మామ అయిన ఇత్రో చూస్తా ఉంటాడు. ఇత్రో ఇంకా మోషేకి సలహా ఇస్తాడు. ఇట్లాగా ఉదయం నుంచి సాయం దాకా నువ్వే చెప్తా ఉంటే నువ్వు అలసిపోతావు, ప్రజలు నశించిపోతారు, వాళ్ళు బలహీనలైపోతారు, నువ్వు బలహీనలైపోతావు. కాబట్టి నేను నీకు సలహా ఇస్తాను. కాబట్టి దీన్ని ఆచరించు, ఇది నీకు ఉపయోగకరంగా ఉంటుంది, దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పేసి అని ఇత్రో తన అల్లుడైన మోషేతో చెప్తా ఉన్నప్పుడు, మోషే నువ్వు ఎవడు నాకు చెప్పడానికి అని ఎదురు మాట్లాడలేదు, చెప్పింది విన్నాడు. అది ఇత్రో ఇచ్చిన సలహా కూడా ఏంటంటే, నువ్వు ఒక్కడు ఇలా తిరుగు తీర్చడం మంచిది కాదు. 100 మందికి ఒకరిని, 1000 మందికి ఒకరిని, 50 మంది ఒకరిని ఇట్లాగా ఒక్కొక్క న్యాయపత్రులకు అప్పగించి చిన్న చిన్న విషయాలు వాళ్ళు డీల్ చేసుకుంటారు. ఏదైనా కష్టమైన పని ఉంటే నువ్వు డీల్ చేయి. ఎట్లాగా నీకు పని తగ్గిద్ది. నువ్వు దేవునితో ఎక్కువ సమయం గడపగలుగుతా ఉంటావు అని చెప్పేసి ఇట్లాగా ఈ కాంటెక్స్ట్ లో ఆయన సలహా ఇచ్చాడు. అది చెప్పిన తర్వాత కూడా తను ఏం చెప్తాడంటే, ఆ ఇది దేవుడు నిన్ను ఈ విధంగా నేను నడిపిస్తే నువ్వు చేయి, లేకపోతే చేయొద్దు అని చెప్పేసి అని ఒక సలహా ఇస్తాడు. సో ఒకవేళ మోషే గొప్ప నాయకుడు కదా, దేవుడు నన్ను పిలిచాడు కదా, ఏం చెప్తే నేను ఏంది వినాలి అనేది కాకుండా, ఇది ఎంతవరకు న్యాయము, ఎంతవరకు దేవుడి చిత్తం అని కనిపెట్టుకొని, ఓకే ఇది మంచిదని చెప్పేసి అని తన మామ చెప్పినంత చేశాడని చెప్పేసి అని బైబిల్ చెప్తా ఉంటాం అది. సో వీటన్నిటిని బట్టి నేనేం నేర్చుకుంటానంటే, దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, కొన్నిసార్లు మనకు అర్థం కాని పరిస్థితులు, అది మనకు అర్థం కాకుండా వేరే వాళ్ళ ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. అది మేబీ బంధువులు అవ్వచ్చు, వాళ్ళని రిజెక్ట్ చేయాలి అండ్ దేవుని చిత్తానుసారం ప్రతి విషయం రిజెక్ట్ చేయాలి. వాళ్ళకి సరైన విధంగా సమాధానం చెప్పాలి. కానీ ప్రతి విషయంలో కూడా మనం విననట్టు వాళ్ళకి అసహ్య పుట్టించే విధంగా వాళ్ళ ముందే నో అని చెప్పడం, లేకపోతే నువ్వు నాకు చెప్పేది ఏందని అది మాటలు చెప్పడం కాదు, కానీ కొన్నిసార్లు క్రియల ద్వారా వాళ్ళని హర్ట్ చేయొచ్చు. సో ఇటువంటి యాటిట్యూడ్ కూడా మంచిది కాదు. ఇక్కడ ఏ విధంగా మోసేది ఒక గొప్ప నాయకుడని ఏ విధంగా చెప్పబడతా ఉంది, అంతే విధేయత కలిగిన వ్యక్తి, ఇతరుల యొక్క సలహాను కూడా వినే వ్యక్తి అని నేను ఈ విషయంలో నేర్చుకున్నాను. సో ఈ విషయం నేను నేర్చుకున్నాను. థ్యాంక్స్ యూ పర్సన్స్. థ్యాంక్ యూ బ్రదర్స్. ఇప్పుడు సారా సిస్టర్ గారు షేర్ చేసుకుంటారు, ఆ తర్వాత విజేత సిస్టర్, ఆ తర్వాత దివ్య సిస్టర్ షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం మన ధ్యానాంశంలో క్రీస్తును పోలిన గృహం 18వ భాగానికి వచ్చాము. వివాహ జీవితానికి భర్త యొక్క మహిమకరమైన పిలుపు. క్రైస్తవులుగా మనం తిరిగి జన్మించినప్పుడు పసిబిడ్డల్లాగా ఉంటాము. తర్వాత మనం ఆత్మీయంగా రోజు రోజుకి ఎదగాలి. ఎలాగైతే స్కూలు, కాలేజీ, యూనివర్సిటీలు లాగా పిల్లలు చదువుకుంటూ అభివృద్ధిలోకి వస్తారు, మనం కూడా ఆత్మీయ అభివృద్ధిని పొందుకోవాలి. ప్రతి క్రైస్తవులు కూడా భార్యాభర్తల్లో ఒకళ్ళు ఆత్మీయంగా ఎక్కువగా ఎదిగుండొచ్చు, ఇంకొకళ్ళు ఇంకా ఆ స్థాయికి రాకపోవచ్చు. ఎదిగిన వాళ్ళు ఇంకా ఎదగని వాళ్ళ గురించి చిన్నచూపు చూడకూడదు ఎప్పుడూ కూడా. అట్లాగే భార్యాభర్తలలో ఒకళ్ళు పొదుపుగా ఉండొచ్చు, ఒకళ్ళు కొంచెం ఖర్చుదారీ మనుషులుగా కూడా ఉండొచ్చు. దాని గురించి కూడా గొడవలు రాకూడదు. నేను పొదుపుగా ఉంటా, మా వారు కొంచెం ఖర్చుదారి, అయినా కూడా మేము ఎప్పుడు ఈ విషయంలో గొడవలు పడలేదు. సర్దుకుపోవాలి, సమన్వయంతో ముందుకెళ్ళాలి భార్యాభర్తలు ఎప్పుడూ కూడా. అలాగే క్రీస్తు సంఘానికి యజమానిగా ఎలా ఉన్నారో భర్త కూడా ఇంటికి యజమానిగా ఉండాలి. దేవుడే ఆ స్థానాన్ని భర్తకిచ్చాడు. భార్య ఆ స్థానాన్ని తాను తీసుకున్నా, భర్త ఆ స్థానాన్ని వదులుకున్నా వారు దేవుని ఆజ్ఞను ధిక్కరించిన వాళ్ళు అవుతారు. ఈ లోకంలో పాపం అనేది ఆదాము, అవ్వ దేవుడు తినొద్దన్న పండు తిన్నప్పుడే మొదలైంది అని అనుకునేదాన్ని అదివరకు. కానీ ఇప్పుడు నేర్చుకుంది ఏంటంటే, ఆదికాండం 2వ అధ్యాయంలో అవ్వను సృష్టించుకునిపే దేవుడు ఆదాముతో చెప్పాడు, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములు నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించును. ఈ మాటలు దేవుడు ఆదాముకు చెప్పాడు, అవ్వకు చెప్పలేదు. తర్వాత ఆదాము అవ్వకు చెప్పుండొచ్చు. అయితే అవ్వ సర్పంతో మాట్లాడుతున్నప్పుడు ఆదాము ఆవిడ్ని వారించాల, అక్కడి నుంచి ఆవిడ్ని అవతలకు తీసుకెళ్ళాల. యజమానిగా అతను ఈ పని చెయ్యాలి. భార్యని ఎప్పుడూ కూడా ప్రమాదానికి దూరంగా తీసుకెళ్లి కాపాడేది భర్తే, కానీ ఆ పని చేయలే.
అలాగే ఆమె పండ్లు కోస్తున్నప్పుడు, తింటున్నప్పుడు వారించలేదు. తనకిచ్చినప్పుడు కూడా దేవుడు తినవద్దన్న విషయాన్ని వదిలేసేసి తను కూడా తిన్నాడు. ఇక్కడ యజమాని స్థానాన్ని ఆదాము వదులుకున్నాడు. అవ్వ ఆ స్థానం తీసుకుంది. దేవునికి అవిధేయత చూపించాడు ఆదాము. ఇదే మొదటి పాపం అని తెలుసుకున్నాం. భార్యను దేవుని కంటే ఎక్కువగా భర్త ప్రేమించకూడదు. భర్తను దేవుని కంటే ఎక్కువగా భార్య ప్రేమించకూడదు. మొదటి స్థానం దేవునికే ఇవ్వాలి. ఇది మనం నేర్చుకున్నాము. ఆదాం పాపం చేసిన తర్వాత దేవుడు తోటలోకి వస్తాడు. అవ్వే ఆ వృక్ష ఫలాలు కోసుకొని తాను ముందు తిని తన భర్తకి ఇచ్చిందని దేవుడికి తెలుసు. కానీ దేవుడు అవ్వను అడగలేదు, ఆదామునే అడిగాడు. ఎందుకంటే ఆదామునే యజమానిగా పెట్టాడు కదా దేవుడు. అయితే దేవుడు అడిగినప్పుడు ఆదాం తన తప్పు ఒప్పుకోలేదు. నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినని చెప్తాడు. అంటే ఇక్కడ ఆదాము భార్య మీద నింద వేస్తాడు, దేవుని మీద కూడా నింద వేస్తాడు. అయితే యోబు తన ఆస్తిని, పిల్లలను, ఆరోగ్యాన్ని అన్నీ పోగొట్టుకున్నప్పుడు అతని భార్య, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణం కమ్మని చెప్తుంది. కానీ యోబు భార్య మాటలు వినడు. మనం దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును మనం అనుభవింప తగదా అని అంటాడు యోబు గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనాల్లో. అందుకే దేవుడు న్యాయవంతుడు, యోబుని న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అని అంటాడు. యోబు తన ఇంటికి తానే యజమానిగా ఉన్నాడు. తర్వాత దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. కుటుంబంలో డబ్బు సంపాదించటం, కుటుంబ పోషణ కోసం అనేది భర్త బాధ్యత. ఇంటి పనులు, పిల్లల పనులు చూసుకోవడం అనేది భార్య బాధ్యత. ఇది దేవుని ప్రణాళిక. ఈ పనుల్లో వారికి నేర్పరితనము కూడా దేవుడు ఏర్పరిచాడు. ఒకవేళ భర్త అనారోగ్యంతో ఉండి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు భార్య కుటుంబ పోషణ కొరకు బయటికి వెళ్లి సంపాదించవచ్చు. పిల్లల్ని పెంచే విషయంలో కూడా దేవుడు ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 4వ వచనంలో చెప్తారు. ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను పెంచమని తండ్రులకే చెప్తాడు. పిల్లలందరూ దైవ మార్గంలో పెరగాలి, ఒక్కళ్ళు కూడా దారి తప్పకూడదు. ఐగుప్తులోంచి ఇజ్రాయేల్ని మోషే తీసుకొస్తున్నప్పుడు ఫరో ముందు పిల్లల్ని వదిలేసి వెళ్ళమంటాడు. కానీ మోషే ఒప్పుకోడు. పిల్లల్ని, గొర్రెల మందలను కూడా తీసుకెళ్తానని చెబుతాడు. ఎందుకంటే ఆ పిల్లల పట్ల లక్షలాది ఇజ్రాయేల్ పిల్లలు వాళ్ళందరూ, వాళ్ళ పట్ల దేవుడు మోషేకి భారం పెట్టాడు. అలాగే సంఘ పెద్ద తన సంఘంలోని పిల్లలందరూ రక్షించబడాలనే భారం కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు తన కుటుంబంలోని వారంతా రక్షించబడాలనే భారం కూడా కలిగి ఉండాలి. భార్య భర్తలతో పిల్లలందరూ రక్షించబడాలి, వాళ్ళు శిష్యులుగా మారాలని ప్రార్థించుకోవాలి. ఏ ఒక్కళ్ళు దారి తప్పకూడదు, నశించుకోకూడదు. మేము ప్రతిరోజు మా కుటుంబంలో అందరూ రక్షించబడాలని ప్రార్థన చేసుకుంటున్నాం. దేవుడు తప్పకుండా వాళ్ళని కాపాడతాడు. మనకి ప్రభు కొండ మీద ప్రసంగంలో కనికరము కలవారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుకుంటారని చెప్పారు. అలాగే మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు అని చెప్పారు. మనం ఎవళ్ళని విమర్శించకూడదు. తీర్పు తీర్చడం అనేది దేవుని పని, మన పని కాదు. మనం చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చెయ్యాలి. మనం కనికరాన్ని ఇతరుల మీద చూపిస్తే దేవుడు మన మీద చూపిస్తాడు. మనం ఎవరినన్నా విమర్శిస్తుంటే మనం చూసి పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. అలా కూడా చేయకూడదు. మనం ఎవ్వరిమీ పరిపూర్ణులం కాదు, కానీ ఆ మార్గంలో నడవటానికి మనం ప్రయత్నించాలి. తల్లిదండ్రులు పిల్లల విషయంలో తప్పు చేసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా క్షమాపణ అడగొచ్చు. భర్త తప్పు చేసినప్పుడు భార్యను కూడా క్షమాపణ అడగాలి. అప్పుడే దేవుడు వారిని క్షమిస్తాడు. దైవభక్తి గల గృహాలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన ఇంటిని మనం ఆ విధంగా కట్టుకోవాలి. అందుకోసం ప్రార్థన చేసుకోవాలి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
ఈరోజు మెడిటేషన్ ఎక్కువగా ఫాదర్స్‌కి, హస్బెండ్స్‌కి అని ఉంది. కానీ ప్రేయర్ చేసుకున్నప్పుడు గాడ్ నాతో కూడా మాట్లాడండి అని ప్రేయర్ చేసుకొని విన్నప్పుడు గాడ్ నాతో కూడా మాట్లాడడానికి సాయం చేశారు. అయితే ఇక్కడ జాక్ బ్రదర్ చెప్తారు గ్రేడ్ 6లో ఉన్న అబ్బాయి గ్రేడ్ 1లో ఉన్న అబ్బాయికి నీకు నాకంటే తక్కువ తెలుసు అని ఎగతాళి చేస్తే అక్కడ ఫూల్ ఎవరు? గ్రేడ్ 6 అబ్బాయా? గ్రేడ్ 1 అబ్బాయా? అని క్వెషన్ చేస్తారు. అలాగే హ్మ్. సంఘంలో కానీ లేకపోతే ఎక్కడైనా కూడా వేరే బిలీవర్స్ కానివ్వండి, ఎక్కడైనా కూడా ఆహ్, ఆహ్, మ ఆహ్, స్ ఒకేలాగా స్పిరిచ్యువల్‌గా లేము అంటే వాళ్ళని తక్కువగా చూసినప్పుడు ఆహ్, అలా తక్కువగా చూసిన వాళ్ళే ఫూల్‌గా ఉంటారు అని బ్రదర్ చెప్తారు. అయితే అని నాకర్థమైంది. అయితే హ్మ్. ఒక్కొక్కళ్ళు పెరిగిన ఆహ్, ఎన్విరాన్మెంట్‌ని బట్టి, వాళ్ళకున్న ఫ్యామిలీ సిట్యుయేషన్స్‌ని బట్టి, వాళ్ళు ఎదుర్కొన్న దాన్ని బట్టి అందరూ స్పిరిచ్యువల్‌గా మెచ్యూర్ అవుతా ఉంటారు. ఆహ్, ఆహ్, ఎద్ ఏజ్ పెరిగే కొద్దీ జ్ఞానం కూడా పెరుగుతా ఉంటది. అయితే వాళ్ళకి కొన్ని విషయాల్లో లైట్ ఉండొచ్చు. నాకు కొన్ని విషయాల్లో లైట్ ఉండొచ్చు. ఆహ్, అంటే సిట్యుయేషన్స్ వేరే వేరే కాబట్టి. సో, వాళ్ళకి నాకు ఒక సిట్యుయేషన్ ఒక 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 దాని మీద లైట్ ఉందని, వాళ్ళకి దాని మీద లైట్ లేదని నేనలాగా చూడకూడదు. అప్పుడు నేనే ఫూల్ అవుతాను అని గాడ్ మాట్లాడారు. తర్వాత హ్మ్. ఒకవేళ మన పార్ట్నర్ పేషెంట్‌గా ఉండాలి అని ఇంకే క్వాలిటీ అయినా కూడా మనం మన పార్ట్నర్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉంటే ఫస్ట్ ఆ క్వాలిటీ ముందు నాలో ఉండాలి అని గాడ్ నేర్పించారు. అయితే ఇక్కడ బ్రదర్ చెప్తా ప్రతివాడు తనను తాను పరీక్షించుకోవాలి అని చెప్తారు. అయితే హ్మ్. వైఫ్ ఒకవేళ కోపంగా ఉన్నా, గ్లూమీగా ఉన్నా, డిస్కరేజ్డ్‌గా ఉన్నా దానికి కారణం ముందు రోజు హస్బెండ్ ఒకవేళ తనతో తగిన టైమ్ స్పెండ్ లేనందుకు అని బ్రదర్ చెప్తారు. ఇక్కడ గాడ్ నాతో ఏం మాట్లాడారంటే, ఒకవేళ ఆహ్, ఇక్కడ నేను వైఫ్‌ని కాబట్టి ఆహ్, ఈ ఒకవేళ హస్బెండ్ ఏదన్నా తప్పు చేశారనుకోండి ఫైనాన్షియల్‌గానో లేకపోతే ఏ విషయంలో అన్నా కూడా నేను కొన్ని ఫ్యామిలీస్‌లో చూసినప్పుడు ఆహ్, ఏదన్నా హస్బెండ్ ఒక తప్పు స్టెప్ వేస్తే ఆహ్, అది డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో వైఫ్ ఏమన్నా కారణమా? నేనేమన్నా కారణమా? అని చెక్ చేసుకోవాలి. ఆహ్, కొంతమంది ఆహ్, వాళ్ళకున్న ఇన్‌సెక్యూరిటీస్‌ని బట్టి వాళ్ళు టెంప్టేషన్ వచ్చినప్పుడు దాన్ని ఓవర్‌కమ్ చేయలేకపోతారు. అప్పుడు ఆ పార్ట్నర్ ఇన్‌సెక్యూరిటీస్‌లో ఉన్నారు అని తెలిసినప్పుడు ఫస్ట్ వాళ్ళ గురించి ప్రేయర్ చేయాలి. తర్వాత వాళ్ళ ఇన్‌సెక్యూరిటీస్ నుంచి బయటపడేలాగా కంఫర్టింగ్‌గా మాట్లాడాలి కూడా. ఆహ్, ఇక్కడ జాక్ బ్రదర్ ఫస్ట్ నుంచి చెప్తారు మ్యారేజ్‌లో కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అని. అలాగే ఆహ్, ఇన్‌సెక్యూరిటీస్ అనే కాదు. ఇంకే విషయంగా అన్నా అవతల పార్ట్నరు దేని గురించన్నా బాధపడుతున్నా కంఫర్టింగ్‌గా మాట్లాడకపోతే ఆహ్, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో గ్యాప్ పెరిగిపోతది. తర్వాత టెంప్టేషన్స్‌ని ఓవర్‌కమ్ చేయలేం కూడా. సో, ఈ విషయం గాడ్ నాతో మాట్లాడారు. తర్వాత హ్మ్. ఇంకొకటి ఆదాముతో మాట్లాడితే ఆదాము టెంప్ట్ అవ్వడని అవ్వతో మాట్లాడాడు సేటన్ అని చెప్తారు. అలాగే మ్యారేజ్‌లో కూడా కొన్ని విషయాల్లో హస్బెండ్ స్ట్రాంగ్‌గా ఉండొచ్చు. కొన్ని విషయాల్లో ఇందాక ఆంటీ కూడా చెప్పినట్టు ఒకళ్ళు ఖర్చు ఎక్కువ పెడతారు. ఒకళ్ళు ఖర్చు తక్కువ పెడతారు. ఆ విషయం అనే కాదు. పిల్లల విషయంలో ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే విషయంలో హస్బెండ్ ప్రాక్టికల్ డెసిషన్స్ తీసుకుంటే వైఫ్ ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోవచ్చు. అలాంటప్పుడు కూడా మరి ఎవరి దగ్గరికెళ్తే మరి ఆ ఫ్యామిలీ డెస్ట్రాయ్ అవుతదో అనుకున్నప్పుడు సేటన్ వాళ్ళ దగ్గరికెళ్తారు అని తెలిసినప్పుడు ఇంకో పార్ట్నరు ఆహ్, ఆల్ ఆల్రెడీ ఒకళ్ళనొకళ్ళు తెలుసుకొని కొన్ని ఇయర్స్ అవుతది కాబట్టి, ఏ ఎవరు ఎందులో వీక్‌గా ఉంటారో తెలుస్తది కాబట్టి, ఒకళ్ళనొకళ్ళ గురించి ప్రేయర్ చేసుకుంటా, ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ చేసుకోకపోతే గాడ్లీ ఫ్యామిలీని రైజ్ చేసుకోలేమని గాడ్ మాట్లాడారు నాతో. ఆహ్, తర్వాత స్పిరిచ్యువల్ విషయాలకొచ్చేసరికి హస్బెండ్ గాని, వైఫ్ గాని అలుగుతారేమో లేకపోతే అని ఆ డెసిషన్స్ తీసుకున్నప్పుడు పిల్లలెక్కువ ఎఫెక్ట్ అవుతారని నేర్చుకున్నాను. తర్వాత ఆహ్, ఆహ్, యాడమ్ చేసిన ఇంకొక తప్పు తన తప్పును తను అంగీకరించకపోవటం. ఆహ్,
ఎందుకు ఇలాంటి హస్బెండ్ ఇచ్చారు, ఎందుకు ఇలాంటి వైఫ్ ఇచ్చారు అంటే చాలా సార్లు పూర్తిగా దేవుని చిత్తం తెలియకుండా పెళ్లి చేసుకోవడం కూడా మిస్టేక్ అవుతుంది. సో అలాంటప్పుడు గాడ్ని ఎలాగా నిందించగలుగుతాము అని అదొక విషయం నాతో మాట్లాడారు. జాబ్ వైఫ్ ఎలాగైతే మాట్లాడిందో అలా ఎప్పుడూ హస్బెండ్ని డిస్కరేజ్ చేస్తా మాట్లాడకూడదు అని నేర్చుకున్నాను. తర్వాత పిల్లల్ని బోధించాలి, క్రమశిక్షణలో పెట్టాలి. అయితే వాళ్ళు అల్టిమేట్‌గా మన గోల్ ఏమై ఉండాలంటే వాళ్ళు గాడ్లీ చిల్డ్రన్ అవ్వాలి, డిసైపుల్స్‌గా మారాలి. అప్పుడు అంటే ఓన్లీ మనం వాళ్ళని ఓన్లీ కృపతోనే పెంచితే అలాగవ్వదు. ఓన్లీ డిసిప్లిన్‌తోనే పెంచితే అలా అవ్వదు. అయితే ఇంతకుముందు బ్రదర్ కూడా చెప్పారు. కృపా సత్యాలు 2 ఉండాలి అని చెప్పారు ఒకసారి. ఈ మనకి ఆహ్, ఎల్డర్స్ చ వాక్యం చెప్తున్నప్పుడు. అలాగే పిల్లల్ని పెంచే విషయంలో కూడా కృపా సత్యము 2 ఉంటేనే పిల్లలు బాగా పెరుగుతారు అని నేను నేర్చుకున్నాను. తర్వాత పిల్లలు డెవిల్ హ్యాండ్స్‌లోకి వెళ్ళకూడదు అనే బర్డెన్‌తో హస్బాండ్ అండ్ వైఫ్ మోకరించి ప్రేయర్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఈ దేవుడు నశించిపోకుండా రాజ్యంలోకి దేవుడు స్వీకరించి మరి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు రక్షించబడతారు. డిసైపుల్స్‌గా మారడానికి మాత్రం హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరి ప్రేయర్ చాలా ఇంపార్టెంట్ అని జాక్ బ్రదర్ చెప్తున్నారు. తర్వాత ఆహ్, ఇక్కడ జాక్ బ్రదర్ ఒక్కొక్కసారి కోపంతో పిల్లల్ని కొట్టేవారు. దాని గురించి రిపెంట్ అయ్యి పిల్లలకి సారీ చెప్పారు. పిల్లలు ఎక్స్‌పెక్ట్ చేసేది పర్ఫెక్ట్ పేరెంట్స్‌ని కాదు కానీ హానెస్ట్‌గా, హంబుల్‌గా ఉండే పేరెంట్స్‌ని అని చెప్తున్నారు. అయితే లాస్ట్ వీక్ నాకు, అభికి జరిగిన కాన్వర్సేషన్ గుర్తొచ్చింది. అయితే వాడేదో తప్పు చేసినప్పుడు అమ్మ నువ్విలా బిహేవ్ చేస్తే గాడ్‌కి గ్లోరీ కాదు కదమ్మా! ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? అలా చేయకూడదు. తప్పులు అందరం చేస్తాము. రిపెంట్ అయ్యి మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండాలి అనేదో నేను చెప్తున్నప్పుడు వాడన్నాడు, "అమ్మ అందరూ అంటావేంటి? నీలో నువ్వేం సిన్ చేయలేదు కదా!" అన్నాడు. అమ్మ అలా కాదమ్మా! నేను కూడా సిన్ చేస్తా ఉంటాను. ఏంటంటే ఒక్కొక్కసారి నేను కోపంతో కొట్టేస్తాను. అప్పుడు అది సిన్ అవుతదమ్మా. నువ్వు మంచిగా పెరగాలని నేను డిసిప్లిన్ చేయటం వేరు, కోపంతో కొట్టడం వేరు. అలా కూడా కొట్టినప్పుడు నీకు సారీ చెప్పాను కదా! అంటే అవును అన్నాడు. అప్పుడు అది సిన్నే అమ్మా! అలా చేయకూడదు. అలా చేయకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను అని చెప్పాను. సో, జాక్ బ్రదర్ ఇది చెప్తున్నప్పుడు లాస్ట్ వీక్ మా ఇద్దరికీ జరిగిన కాన్వర్సేషన్ గుర్తొచ్చింది. అలాగే వేరే వాళ్ళని జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళున్న కండిషన్స్ వేరు, మన కండిషన్స్ వేరు. తర్వాత ఆల్రెడీ వాళ్ళు బాధపడతా ఉండుంటారు. వాళ్ళ పిల్లల గురించో, వాళ్ళ ఫ్యామిలీ గురించో. అలాంటప్పుడు వీలైతే మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి, కంఫర్ట్ చేయాలి, వాళ్ళకి ప్రేయర్ సపోర్ట్ ఇవ్వాలి. అంతేకాని వాళ్ళని జడ్జ్ చేయకూడదు అని నేను నేర్చుకున్నాను. ఆహ్, ఇంకొక సర్మన్‌లో జాక్ బ్రదర్ చెప్తా ఆహ్, లెట్ మెర్సీ ట్రయంఫ్ జడ్జ్‌మెంట్. జేమ్స్ 2:13 అది కనికర పడువారు ధన్యులు వారు కనికరం పొందుదురు అన్నది చెప్తా ఈ రిఫరెన్స్ చెప్పి ఈ 4 వర్డ్స్ ఎప్పటికి గుర్తుపెట్టుకోండి మీరు అని చెప్పారక్కడ. లెట్ మెర్సీ ట్రయంఫ్ ఓవర్ జడ్జ్‌మెంట్. ఆ వాక్యము మళ్ళీ ఇప్పుడు ఈరోజు నాకు గుర్తొచ్చింది. ఈ ఈ మాటల ద్వారా నేను ఎంకరేజ్ అయ్యాను. అలాగే గాడ్ నాతో మాట్లాడారు. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సామెతలు 14:21 తన పొరుగువాని తిరస్కరించేవాడు పాపము చేసినట్టే. ఇంగ్లీష్‌లో NLT వెర్షన్‌లో ఇట్ ఈస్ అ సిన్ టు బిలిటిల్ వన్స్ నైబర్. ఇది నా లైఫ్‌లో గాడ్ నేర్పిస్తా వచ్చారు. చాలా టైం చాలా టైమ్స్ స్పిరిచువల్ లెవెల్‌లో కానీ, లేకపోతే నాలెడ్జ్ పరంగా బైబిల్‌లో కానీ, నేను వర్క్ చేసే పనుల్లో కానీ, నా స్ట్రెంగ్త్ పనుల్లో పేషెన్సీలో కానీ, నాకున్న క్వాలిటీస్‌లో ఎప్పుడైతే నేను పక్కన వాళ్ళు నాలాగా చేయట్లేదు అని, స్పెషల్‌గా నా హస్బెండ్ కానీ, నా చుట్టూ ఈవెన్ చిల్డ్రన్ కూడా
నాలాగా చేయట్లేదు అని చెప్పి వాళ్ళని నేను బయటకి నా డీడ్స్ ద్వారా చెప్పకపోవచ్చు, నా క్రియల ద్వారా. కానీ నా హార్ట్‌లో అనుకుంటున్నా కూడా అది పాపమే. నేను తిరస్కరించటము పాపము అని చెప్పి నాతో చాలా మంత్స్ మాట్లాడుతా వచ్చారు. అ అలా అనుకుంటున్నప్పుడు నిజంగానే గాడ్ దగ్గరికెళ్ళి నేను గాడ్‌కి హెల్ప్ అడుగుతా వచ్చాను. అయితే ఈ ఈ థింగ్ నా లైఫ్‌లో ఉందని కూడా నాకు తెలిసేది కాదు. ఒకటి నాకు ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా గుర్తొస్తా ఉంది. అయితే నేను మ్యారేజ్ అయిన కొత్తలో నేను ఎక్కువ వంటలు సరిగ్గా చేసేదాన్ని కాదు. చాలా థింగ్స్‌లో అంటే కూరలు గానీ మా మాడిపోతా ఉండేవి, పాలు పొంగిపోయేవి. అట్లా చేసినప్పుడు నేను బాధపడేదాన్ననమాట. అయితే అచ్యుత్ బ్రదర్ కొంచెం నాకు అచ్యుత్ బ్రదర్‌కి ఘర్షణలాగా ఉండేది. అయితే ఒకానొక టైంలో ఆహ్, అచ్యుత్ ఏం చేశారంటే కామ్ అయిపోయారు. నేను మాడింది పెడుతున్నా గూడా తింటా ఉండేవారు. ఏమైంది అని నేను నా హార్ట్‌కి చాలా క్వెషనొచ్చింది. అదేంటి ఈరోజు గ ఇది అవ్వలేదు అని చెప్పి నాకు కూడా. అయితే నేను తర్వాత చెప్పారు. ఏదైతే గాడ్ గాడ్ సి సిన్‌నే కన్సిడర్ చేయమని చెప్పారు. ఇవన్నీ కాదు. చాలా థింగ్స్ క్వాలిటీస్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఒక్కొక్క వైఫ్ అండ్ హస్బెండ్‌లో ఆ క్వాలిటీస్ డిఫరెంట్‌గా ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయమని చెప్పారు. సిన్ విషయంలో అంటే నేను గాసిపింగ్ చెప్పినా, లేకపోతే తృణీకరిస్తున్నా అయ్యి నా పార్ట్నర్‌లో కనిపించినప్పుడు బలంగా, స్ట్రాంగ్‌గా చెప్పొచ్చు. కానీ చా వరల్డ్‌లీ విషయాల్లో కొన్ని కొన్ని క్వాలిటీస్ నేను స్లోగా చేసే విషయాల్లో వీటిల్లో కోప్పడక్కర్లేదు. ఇంకా నువ్వు నాలాగా అవ్వాలి అని చెప్పి అనక్కర్లేదు అని చెప్పినప్పుడు అది నా లైఫ్‌లో కూడా నేను అప్లై చేసుకుంటున్నప్పుడు చాలా బ్లెస్సింగ్‌గా ఉంది. ఓకే. నేను అందరూ నాలాగా ఉంటారని ఎప్పుడు కూడా ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే గాడ్ కలర్స్‌ని చేశారు. రెడ్ కలర్ బ్లూ కలర్ లాగా ఉండదు. బ్లూ కలర్ యెల్లో కలర్ లాగా ఉండదు. అంటే అయి చాలా డిఫరెంట్‌గా ఉన్నప్పుడు రెయిన్‌బో ఉన్నప్పుడు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. సో, అందుకనే గాడ్ డిఫరెంట్ క్యారెక్టర్స్‌ని చేశారు ఎర్త్ మీద. అందరూ కూడా ఫింగర్స్ కూడా అంతే. అందరూ కలిసి ఉండటానికి. నేను టార్గెట్ చేయాల్సింది ఎప్పుడూ కూడా నాలాగా అవ్వాలి అని కాదు. కానీ నేను యూనిటీలో ఉండాలి అని చెప్పి పార్ట్నర్‌లో నేను టార్గెట్ చేయాలి. పీస్‌ని పర్స్యూ చేయాలి. శాంతితో మెలగాలి అని చెప్పి క్వా జీసస్ క్వాలిటీని దాని గురించి నేను పరిగెత్తాలి. నాకు పర్ఫెక్షన్ కావాలి అని పరిగెత్తకూడదు. యూనిటీలో ఉండాలి నేను హస్బెండ్‌తో. యూనిటీని ఎక్కువ విలువగా పెట్టాలి. నేను గెలిచానా? నా మాట గెలిచిందా? ఇలా కాదు అని గాడ్ నాతో మాట్లాడుతా వచ్చారు. కన్సిడర్ చేయాలి పక్కన వాళ్ళని. వేరే వాళ్ళని కన్సిడరేట్ చేయాలి అని చెప్పి. అంటే నాలాగా నా ఆలోచనలాగా ఉండకపోయినా వేరే వాళ్ళ ఆలోచనని కూడా నేను కన్సిడర్ చేయాలి అని చెప్పి అదొక జీసస్ క్యారెక్టర్. తృణీకరించకూడదు. తర్వాత కన్సిడర్ చేయాలి, పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి నేను నేర్చుకున్నాను. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సిస్టర్స్. నేను కొన్ని విషయాలు నేర్చుకున్నది చెప్తాను మీతోటి. ఎగ్జాక్ట్ ఇక్కడ కొన్ని విషయాలు నాకు నేర్పించిన విషయాలు, కొన్ని ఇయర్స్‌గా గాడ్ నాకు నేర్పించిన విషయాలు ఏంటంటే, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇందాక చెప్పినట్టు ఏంటంటే, ఒక సిక్స్త్ క్లాస్ 6వ తరగతి చదివే అబ్బాయి 1వ తరగతి వాడికి నీకు తెలీదు అని చెప్తే, అది 6వ తరగతి వాడి యొక్క బుద్ధి లేనితనం అవుతది అని చెప్పి. ఇప్పుడేంటంటే బాహ్యంగా చూసుకుంటే మన స్కూల్స్‌లో చూసుకుంటే గనక వాడు ఫస్ట్ క్లాస్, వీడు సిక్స్త్ క్లాస్, ఇంకో అతను 10థ్ క్లాస్, ఇంకో అతను పీహెచ్‌డీ అని చెప్పి డివిజన్స్ ఉన్నాయి. సో, ఏంటంటే ఆ డివిజన్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే, ఓకే. వీడు పెద్ద కాబట్టి వీడికి ఎక్కువ తెలుసు. వీడు చిన్న కాబట్టి వీడికి తక్కువ తెలుసు అని ఎగ్జాక్ట్‌గా మనకు తెలుస్తుంది. కానీ ఈ స్పిరిచ్యువల్ మ్యాటర్స్‌లో ఏదైతే ఆత్మీయ సంబంధమైన విషయాలొచ్చేసరికి ఈ డివిజన్స్ ఎలా తెలుస్తది? అంటే ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ బట్టా? ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ బట్టయితే కాదు. అంటే ఏంటంటే నేను గాడ్‌లో ఇన్నేళ్లు ఉన్నాను కాబట్టి, అంటే నేను రక్షణ ఎప్పుడో 18 ఇయర్స్ అప్పుడు పొందుకున్నప్పుడు నా వయసు 60 ఏళ్ళు. అలా చూసుకుంటే గనక యేసయ్యకి, పరిసయ్యులకి చాలా డిఫరెన్స్ ఉండాలి కదా! యేసయ్య 12 ఇయర్స్.
ఆ పరిసయ్యుల యొక్క జ్ఞానము, యేసయ్య యొక్క జ్ఞానం దేర్ ఇస్ చాలా డిఫరెన్స్ ఉంది. అసలెక్కడ పోల్చదగిందది. హౌ మెనీ మనం ఎన్ని ఇయర్స్ ఆహ్, అంటే క్రిస్టియానిటీలో ఉన్నాము అనేది కాదిక్కడ ఇంపార్టెన్స్. నీకు దేవుడు ఎంత తెలుసు అనేది. అంటే ఏంటంటే నోయింగ్ దేవుడిని తండ్రిగా నువ్వు ఎంత ఎరుగున్నావో అనే దాన్ని బట్టి నీ స్పిరిచువాలిటీ ఆధారపడతది. ఎలా చెప్తున్నానంటే గనక మన ఫ్యామిలీలో ఎలా ఉంటదంటే హ్మ్. ఎప్పుడు హస్బెండ్ అనుకోవచ్చు. నేను స్పిరిచువాలిటీలో పీహెచ్‌డీలో ఉన్నాను. నా వైఫ్ ఎల్‌కేజీలో ఉంది. వైఫ్ కూడా ఆల్టర్‌నేట్ అలాగే అనుకుంటది. వైఫ్ కూడా ఏం వేరే అనుకోదు. ఒక గాడ్‌లీ మ్యారేజ్ అయితే వైఫ్ కూడా ఖచ్చితంగా అలాగే ఉంటది. ఏమనుకుంటదంటే నేను పీహెచ్‌డీలో ఉన్నాను. నా హస్బెండ్ ఎల్‌కేజీలో ఉన్నాడు అని. యాక్చువల్లీ చూస్తే గనక జీసస్ క్రైస్ట్‌తో కంపేర్ చేస్తే మనం ఎల్‌కేజీ కాదు. అసలు నర్సరీలో కూడా జాయిన్ అవ్వలేదు. ఫస్ట్ థింగ్ అది. కానీ ఎలా ఉంటది అంటే గనక గాడ్ ఎలా నియమించారు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళిద్దరూ కలిస్తేనే కంప్లీట్ అవుతాము. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిస్తేనే 100% అవుతది. అంటే ఏంటంటే ఒక విషయంలో పీహెచ్‌డీ అయితే వైఫ్ ఆ విషయంలో తక్కువ అవ్వచ్చు. అలాగే వైఫ్ కూడా కొన్ని విషయాల్లో ఫ్యామిలీలో కొన్ని విషయాల్లో వైఫ్ ఈస్ పీహెచ్‌డీ. హస్బెండ్ ఈజ్ ఎల్‌కేజీ. ఎలా చెప్తానంటే నా జీవితంలోనే చెప్తాను. నా జీవితంలోకొచ్చేసరికి నా వైఫ్ అండ్ హస్బెండ్ నాకు, దివ్యకి విషయంలో నేను ఇదివరకు ఏమనుకునేవాడినంటే ఇనీషియల్ డేస్ ఆఫ్ మై మ్యారేజ్‌లో ఏంటంటే నేను డబ్బుల విషయంలో చాలా పొదుపు కలిగిన వ్యక్తి. నా వైఫ్ లగ్జూరియస్‌గా ఖర్చు పెట్టే వ్యక్తి. లగ్జూరియస్‌గా ఖర్చు పెట్టే స్త్రీ అనుకున్నాను. అలా కొన్ని ఏళ్ళు గడుస్తున్నప్పుడు ఏంటంటే నా ఫ్యామిలీలో నాకు పీస్ రావట్లేదు. నాకు గ్రోత్ రావట్లేదు. ఐయామ్ నాట్ అంటే నేను దేవుడి చిత్తమని మ్యారేజ్ చేసుకున్నాక ఆ ఫలం నాకు కనపడతలేదు. కనపడకపోయేసరికి గాడ్‌కెళ్ళి నేను ఈ విషయం అడిగాను. గాడ్ ఏంటిది? ఎందుకిలా ఉంది? అంటే గాడ్ నాకు చెప్పారు. "నువ్వు మనీ విషయంలో యూ ఆర్ సో పీహెచ్‌డీ లెవెల్ అనుకుంటున్నావు. అంటే ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉన్నాను, పొదుపుగా ఉన్నాను. నేను చాలా మనీని చాలా కాపాడుతున్నాను" అని చెప్పి నువ్వు అనుకోని నీ వైఫ్‌ని ఏం చేస్తున్నావు అంటే తను లావిష్ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతుంది, తృణీకరిస్తుంది అనుకున్నావు. కానీ క్లియర్‌గా చూడు నువ్వు నిజంగా నీ హార్ట్ అంతా పెట్టి నువ్వు నిజంగా తీవ్రంగా జడ్జ్ చెయ్యి. అసలేమవుతుంది అక్కడ అని. అప్పుడు దేవుడు నాకు చూపించిందేంటంటే నేను పొదుపుగా లేను. ఐ యామ్ ఎ మైజర్. నేను పిసినారిగొట్టుని అని చూపిచ్చారు. నేను పొదుపుగా లేనక్కడ. నేను పిసినారిగొట్టుని. ఏంటంటే నాకు ఒక్క రూపాయి పోగొట్టుకోవటం ఇష్టం లేదు. నాకు డబ్బు పట్ల ఉన్న ప్రేమను నాకు చూపిచ్చారు. నువ్వు డబ్బు పట్ల ఇంత ప్రేమ కలిగి, డబ్బుని ఇంతగా గ్రీడీగా పెట్టుకొని ఇంత మైజర్‌వి నువ్వు. అంటే ఏంటంటే ఇంత పిసినారిగొట్టు. అంటే ఏంటంటే నేనిచ్చిన ధనం కూడా నువ్వు చేతిలో గట్టిగా గుప్పెట్లో పెట్టుకొని పట్టుకున్నావు. నీలాంటి వ్యక్తికి నేను ఎలాంటి వైఫ్‌నిచ్చానంటే తన డబ్బుల్ని చేతిలో తను పట్టుకోలా. తను నా దగ్గర పెట్టింది. షీ ఈస్ ద పర్సన్ హూ కెన్ గివ్. బికాజ్ యూ ఆర్ ఈ విషయంలో నువ్వు ఎల్‌కేజీ నర్సరీలో ఉన్నావు. కానీ నీ వైఫ్‌కి నీకు బ్యాలెన్స్ చేయడానికి అంటే నిన్ను సమతుల్యతలో ఉంచటానికి, నీ ఫ్యామిలీని సమతుల్యతలో ఉంచటానికి నీకు ఎలాంటి వైఫ్‌నిచ్చానంటే మనీ విషయాన్ని ఇచ్చే మనసుని అంటే గివర్. అంటే తనేమి మనీ ఎక్సాటిక్‌గా మేనేజ్ చేస్తదని కాదు గానీ గివింగ్ హార్ట్. నీకు లేని హార్ట్‌ని తనకిచ్చాను. సో దట్ నువ్వు చేసుకుంటావు. నువ్వు కూడా నేర్చుకుంటావని. నేను ఆ విషయంలో ఇప్పటికి కూడా చాలా విషయాల్లో చూస్తాను. ఐ యామ్ లిటిల్ బిట్ మైజర్ ఇన్ మనీ మ్యాటర్స్. కానీ నా వైఫ్ ఏంటంటే ఇచ్చే విషయం. అందుకేంటంటే సమ్‌టైమ్స్ ఎప్పుడైనా తనకి ఎవరికైనా ఇవ్వాలన్నప్పుడు ఐ ఫ్రీలీ ఎందుకంటే గాడ్ నాకు నేర్పించారు. నేను ఎలాగో ఈ పొదుపు వ్యక్తిని అని నేను చెప్పట్లేదు. అది తెలుసుకున్నప్పుడు నాకనిపించింది. ఓహ్! స్పిరిచువాలిటీ ఈస్ సంథింగ్ కొన్ని కొన్ని విషయాలు అలాగే మనకు తెలుసు. ఇప్పుడు తల్లి ఎలా అంటే బిడ్డకేమైనా ఈ బిడ్డ ఏడుస్తుంది అంటే ఎందుకు ఏడుస్తుందో తల్లి గమనించగలుగుతది. నాకైతే ఒక క్లూ గూడా ఉండదు. నాకసలు అర్థం గూడా కాదు ఎందుకు ఏడుస్తున్నాడు వీడు అని చెప్పి. నేను అప్పుడప్పుడు చిరాకు గూడా పడిపోవచ్చు ఎందుకు ఏడుస్తున్నాడని. కానీ భార్యకి తెలుస్తది. కడుపుల నొప్పో తెలుస్తది, వాడికి చెవు నొప్పో తెలుస్తది, కాలు నొప్పులో తెలుస్తది. షీ కెన్ అది దాంట్లో ఏంటంటే నువ్వు భర్తనెళ్లి నాకే తెలియాలి. నేను పీహెచ్‌డీ లెవెల్‌లో ఉన్న స్పిరిచువాలిటీ నాకే తెలియాలి అంటే అది ఫూలిష్‌నెస్. అలా ఉండదు. ఆత్మీయ జీవితంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ డిపెండెంట్ ఆన్ వన్ అనదర్. అంటే ఒకళ్ళు నిత్యం ఆధారపడాలి. అందుకే గాడ్ వైఫ్ సబ్మిట్ టు యువర్ హస్బాండ్స్ అనే ముందు ఫస్ట్ వర్స్ ఏం రాస్తారంటే బోత్ ఆఫ్ యూ సబ్మిట్ టు వన్ అనదర్. ఇద్దరు సబ్మిట్ అవ్వాల్సిందే ఒకళ్ళకొకళ్ళు. తర్వాత నెక్స్ట్ సబ్మిషన్ గురించి భార్యలకి దేవుడు చెప్తాడు. నాకు అక్కడ కనపడింది ఏంటంటే స్పిరిచువల్ మ్యాటర్స్ ఆర్ లైక్ ఇంటర్‌లింక్డ్. ఒక విషయంలో భార్య ఎక్కువగా ఉంటే ఆ విషయంలో హస్బెండ్ తక్కువగా ఉండొచ్చు. హస్బెండ్ ఒక విషయంలో ఎక్కువగా ఉంటే ఇంకో విషయంలో భార్య తక్కువగా ఉండొచ్చు. మరి ఇది ఎలా బ్యాలెన్స్ చేయాలి? హస్బెండ్ ఆహ్, ఎల్డర్‌గా ఉండాలి కదా! వైఫ్ ఫ్యామిలీలో ఎలా అంటే గాడ్ నాకు చెప్పిందేంటంటే యూ బీ ఎన్ ఎగ్జాంపుల్.
తను యాంగ్షియస్ పడుతుంది, తను పేషెన్సీ కోల్పోతుంది, తను తొందరపాటులో నిర్ణయం తీసుకుంటుంది. నువ్వు అప్పుడు ఎలా ఉండాలి? యూ బీ ఎగ్జాంపుల్. నువ్వు ఎలా నిర్ణయం తీసుకుంటున్నావో వెళ్ళి చెప్పడం కాదు, నెత్తి మీద కూర్చోవడం కాదు. యూ బీ ఎగ్జాంపుల్. నీకు కూడా కష్టమైన సమయం వస్తున్నప్పుడు నువ్వు ఎలా డెసిషన్ తీసుకుంటున్నావు తనతో షేర్ చేస్తే కదా తనకు తెలిసేది నువ్వు ఎలా డెసిషన్ తీసుకుంటున్నావో. ఒక నిర్ణయం తీసుకోవాలి నీ జీవితంలో, నీ క్రిటికల్ ఒక ఒక ఆఫీస్‌లో క్రిటికల్ విషయం ఉంది. ఈ విషయంలో నువ్వు నిర్ణయం ఎలా తీసుకుంటున్నావు అంటే నువ్వు అసలు నేనైతే హార్ట్‌లో చాలా సార్లు అనుకుని ఇది నా హస్బెండ్‌కి అవసరం లేదు, నా వైఫ్‌కి అవసరం లేదు, నా వైఫ్ వీకర్ వెసెల్, అర్థం చేసుకోదని నేను చాలా సార్లు అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది నో, ఐ హావ్ టు షేర్ విత్ హర్. తన దగ్గరికెళ్ళి ఇదిగో ఆఫీస్‌లో నాకు ఇంత క్రిటికల్ ఉంది. నేను ఒకటే చేస్తున్నాను, గాడ్ పాదాల దగ్గర పెడుతున్నాను. నాతో పాటు సహాయంగా ప్రేయర్ చేయవా నాకు? ఈ విషయంలో గాడ్ మనకేం రివీల్ చేస్తారో నీకు తెలిస్తే నాకు చెప్పు. గాడ్ నీకేమైనా వాక్యం ఇచ్చారు, ఈ విషయంలో ఈ నిర్ణయం మంచిదని నాకు చెప్పు, నేను తెలుసుకుంటాను. అప్పుడు అప్పుడు మై వైఫ్ విల్ బి సీయింగ్ ఓకే, ఈ కష్టమైన సమయం వచ్చినప్పుడు నా హస్బెండ్ గాడ్ మీద ఆధారపడుతున్నారు, నేను కూడా అలా ఆధారపడాలి అని. ఇలా మనం ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ హ్యాస్ టు బి ఆల్వేస్ షేరింగ్ విత్ ఈచ్ అదర్. సెకండ్ థింగ్ వచ్చేసరికి నేను చెప్పేది ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే ఆదాము అవ్వని ఆ పండు తినకుండా వెనక్కి లాగాలి అని చెప్పారు అంకుల్. అవును, నిజంగానే ఆ టైంలో ఆదాం ఫెయిల్ అయ్యాడు. అదే విషయం నేను నా లైఫ్ లో అప్లై చేసుకున్నప్పుడు నేను మరి 8 hours to 12 hours ఆఫీస్ లో ఉంటాను. నేను 12 hours ఆఫీస్ లో ఉంటాను, నా వైఫ్ ఒంటరిగా ఇంట్లో ఉంటది. పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ, హౌస్ హోల్డ్ థింగ్స్ చూసుకుంటూ 12 hours ఇంట్లో ఉంటది. 12 hours నేను నా వైఫ్ పక్కన ఉండలేను. తనకి ఏ టెంప్టేషన్స్ వస్తున్నాయో నాకు తెలీదు, తన మనసు ఎటు రన్ అవుతుందో నాకు తెలీదు, తన థాట్స్ ఎటు రన్ అవుతున్నాయో నాకు తెలీదు, తన ఆలోచనలు, తన తలంపులు, తన ఊహలు, తన స్పిరిచువల్ లైఫ్ ఆ 12 hours ఎలా ఉంటుందో నాకు తెలీదు. తను ఆ టైంలో సాతాను శోధిస్తుంటే దానికి లీన్ అవుతుందో లేదో నాకు తెలీదు, తను ఆ విషయంలో పడిపోతుందో లేదో నాకు తెలీదు. మరి ఎలా నేను లాగగలను ఆ టైంలో? నేనేమో ఆఫీస్లో ఉంటాను, నేను ఆఫీస్లో నా పని చేసుకుంటా ఉంటాను, నాకు తెలియదు కదా. మరి నేను ఎలా చేయగలను అంటే, గాడ్ నాకు చెప్పిన లెసన్ ఏంటి అంటే గనక ప్రీవియస్‌లీ ఇట్‌సెల్ఫ్ నాకు ముందు చాలా నేర్పించారు. ఏంటి అంటే గనక హౌ యూ కెన్ నో ఈస్ వెన్ కమింగ్ ఆఫ్టర్ హోమ్. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాక ఆర్ యూ విల్లింగ్ టు స్పీక్ విత్ హర్? కూర్చొని తనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నావా? 8 hours తను రోజంతా నీకు ఆఫీస్‌లో చాలా టైమ్ పాస్ ఉంది. అంటే అట్‌లీస్ట్ నువ్వు లెగిసి కొంతమంది వేరే వేరే వ్యక్తులతో మాట్లాడుతూ నీ పని చేసుకున్నావు, నీ వర్క్ చేసుకున్నావు. కానీ తన లైఫ్ అంతా రొటీన్ వర్కే. అన్నం వండటము, పిల్లలకి క్యారేజ్ పెట్టడం, స్కూల్‌కి పంపించడం, మళ్ళీ మధ్యాహ్నం అన్నం వండుకోవటం, మళ్ళీ తర్వాత పిల్లలొస్తారని వాళ్ళని రావటం, వాళ్ళు రెడీ చేయటం, హోంవర్క్స్ చేపించడం, మళ్ళీ రొటీన్ అదే. కానీ నువ్వు ఇంటికొచ్చినప్పుడు తనకేంటంటే నువ్వొచ్చంగానే తనకొక అంటే తనకొక ఫ్రీడమ్ వస్తది. అరే! నా భర్త వచ్చాడు, నా భర్తతో నేను మాట్లాడాలి, ఎళ్లి మాట్లాడాలి. అలా అని చెప్పి తను నీతో మాట్లాడడానికి వస్తున్నప్పుడు నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు? తనకి టైమ్ ఇస్తున్నావా అసలు నువ్వు మాట్లాడడానికి? గివ్ హర్ టైమ్. తను మాట్లాడుతున్నప్పుడు విను. ఎలా వినాలి అంటే, ఓకే, నువ్వు చెప్పు దివ్య నేను వింటాను అని చెప్పి ఫోన్‌లో వాట్సాప్ స్క్రోల్ చేసుకుంటూ, లేదు ఇన్‌స్టాగ్రామ్ చూసుకుంటూ, లేదా యూట్యూబ్ చూసుకుంటూ, ఏదో ఒక చెవు తన దగ్గర పెట్టి, ఇంకోటేంటంటే నీ పనుల్లో నువ్వు బిజీగా ఉంటూ నో, అలా కాదు. గాడ్ అలా అనట్లేదు. ఆసక్తితో విను. తనకి తెలియాలి నా భర్త అటెంటివ్‌నెస్ అంతా నా దగ్గరే పెట్టాడు. తనకి నేను చెప్పేది ఇంట్రెస్ట్‌గా ఉంది. లేటర్ నువ్వు స్పిరిచువాలిటీ బట్టి నువ్వు ప్రాసెస్ చేసుకోవచ్చు, కానీ నువ్వు చూపిస్తున్నావు ఆ ఇంట్రెస్ట్ నీ వైఫ్ మీద. అలా చూపించినప్పుడు ఏంటంటే, నేను నా వైఫ్ ఏంటంటే ఇదివరకు అలా చేసినప్పుడు నేను చాలా స్పిరిచువల్, నేను ఎళ్ళంగాల్నే వినాలి, నా వైఫ్ చెప్పేదంతా వినాలని ఇనీషియల్‌గా ఏంటంటే నేను ఎళ్ళంగాల్నే వినటానికి ట్రై చేసేవాడిని. కానీ నా ఆఫీస్‌లో స్ట్రెస్‌కి, నాకు వినటం కష్టంగా ఉన్నా నేను స్పిరిచువల్ అని చెప్పి చాలా స్ట్రగుల్ అయ్యా. కానీ గాడ్ చెప్పారు, "ఎందుకిలా స్ట్రగుల్ అవుతున్నావు? తను నీ హెల్పర్. ఎళ్లి చెప్పు తనకి నువ్వు." ఏమని చెప్పాలి అంటే, "దివ్య, నేను నువ్వు చెప్పే ప్రతీదీ వినాలనుంది నాకు. కానీ ఫస్ట్ ఏంటంటే నాకు కొంచెం కాఫీ ఇస్తావా? నాకేదైనా కాఫీ ఇవ్వు. నాకు ఆకలేస్తుంది, ఏమన్నా పెట్టు. తిన్న తర్వాత కాఫీ తాగాక ఐ విల్ డెఫినైట్‌లీ లిజన్." గాడ్ అన్నారు, "యూ షుడ్ బి లైక్ దట్." ఏదో ఓవర్ స్పిరిచువల్‌గా నాకేం అవసరం లేదు, నాకేం ఇబ్బంది లేదు, నువ్వు చెప్పేదంతా వింటాను, అంత స్పిరిచువాలిటీ వద్దన్నారు గాడ్ నాతో క్లియర్‌గా చెప్పారు. వెన్ యూ హావ్ సంథింగ్ నీడ్, ఫిజికల్ నీడ్ నీకేమైనా కావాలి, ఐదర్ ఇట్ ఈస్ ఎ కాఫీ, లేదంటే కొంచెం తలనొప్పి ఉంటే టాబ్లెట్, లేదు అంటే గనుక వాటర్ కావాలంటే వాటర్, లేదు అంటే గనుక ఎక్కడైనా జస్ట్ ఇక్కడ పనుంది, పని చూసుకొనొస్తా, ఎనీథింగ్ తనతో చెప్పితే గనక నీ నీ నీడ్ తను తీరుస్తది ఖచ్చితంగా. షీ విల్ కన్సిడర్ ఇట్. అలా తను నాకు కాఫీ ఇచ్చినప్పుడో, తలనొప్పి ఉంటే టాబ్లెట్ ఇచ్చినప్పుడో, తర్వాత వెన్ షీ కమ్స్ అండ్ టెల్స్ ఐ విల్ ఏబుల్ టు లిజన్. అప్పుడు నేను వినగలిగే హార్ట్ నాకుండేది. తను ప్రతీదీ నా దగ్గర వామిట్ చేసుకున్నా నిజంగా నాకు బ్లెస్సెడ్ అనిపిచ్చేది.
బికాస్ వీఆర్ హ్యాపీ. చాలా హ్యాపీ అనిపించేది రోజు ఈవినింగ్ కూర్చున్నప్పుడు. అవన్నీ మేము ఏం చేసాం, ఆ విషయాలన్నీ కూడా తీసుకెళ్లి గాడ్ పాదాల దగ్గర పెట్టి, గాడ్ మాకు తెలియదు ఇది కరెక్టో కాదో, మేము ఇలా అనుకున్నాము, ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ ప్లీజ్ మా హార్ట్స్ లోంచి ఇవి తీసేయండి, మేమే తప్పుగా జడ్జ్ చేస్తే వేరే వాళ్ళు మమ్మల్ని క్షమించండి, ఇలాగ ఉండకూడదు అని చెప్పి ఇద్దరం కన్సోల్ అయినప్పుడు నిజంగా చెప్తున్నాను, నేను చాలా సార్లు ఏంటంటే కొంతమందిని రాంగ్ గా కూడా జడ్జ్ చేసిన రోజులు ఉన్నాయి. వీఆర్ నాట్ టెలింగ్ ఫస్ట్ నుంచి పర్ఫెక్ట్ అన్నట్లు. దెర్ ఆర్ సో మెనీ డేస్. ఇప్పుడు కూడా అలాగే కొన్ని రోజులు వస్తాయి. కానీ ఏంటంటే ప్రతిసారి చెప్తాను, కానీ ఆ వన్నెస్ ఉన్నప్పుడు ఐ కెన్ సీ గాడ్ హెల్పింగ్ ఫ్యామిలీ టు బిల్డ్. ఇంకా మరి ముఖ్యంగా ఏంటంటే పిల్లల విషయం, హస్బెండ్ వైఫ్ గురించి ప్రేయర్ చేయాలి, పిల్లల గురించి ప్రార్థన చేయాలి, పిల్లలకి ఎప్పుడు రెడీగా ఉండాలి, వర్డ్ ఆఫ్ గాడ్ నేర్పించడానికి, దేవుడు వాల్యూస్ నేర్పించడానికి ఎప్పుడు రెడీగా ఉండాలి. నేను నా లైఫ్ లో చూసింది ఏంటంటే మనీ విషయంలో చాలా తీవ్రంగా ఉంటాను, కానీ పిల్లలకి వాక్యం నేర్పించే విషయంలో దానికంటే డబల్ త్రిబుల్ టైమ్స్ సీరియస్ గా ఉండాలి. మనీ అంటే మనీ సంపాదించడం కాదు, ఫ్యామిలీ అవసరతలు తీర్చడానికి. ఫ్యామిలీ అవసరతలకి మనీ ఏమైనా కావాలా, నెక్స్ట్ మంత్ ఫీజులు కట్టాలి, వాళ్ళ ఫీజులకి డబ్బులు ఎంత అరేంజ్ చేయాలి, ఇవన్నీ గుడ్. కానీ దానికంటే ఇంకా 100% ఆర్ యూ రెడీ ఎవ్రీ డే టు టీచ్ సమ్ వర్డ్ ఆఫ్ గాడ్ టు యువర్ చిల్డ్రన్, సమ్ వాల్యూస్ టు యువర్ చిల్డ్రన్? అదంతా మన సీక్రెట్ టైమ్స్. హౌ వి ప్రే ఫర్ దెమ్. మనం ప్రేయర్ చేయాలి, బర్డన్ తీసుకోవాలి. మన సంఘంలో బిడ్డల పట్ల కూడా నిజంగా ఎవరికైనా బర్డన్ గాడ్ ఇస్తే ఖచ్చితంగా ప్రార్థన చేయండి వాళ్ళ గురించి. వాళ్ళని ఆ సాతాన్ యొక్క చేతుల్లోంచి మనం లాగాలి. సాతాన్ వాళ్ళని పట్టుకునే లోపల దేవుడు వాళ్ళని పట్టుకోవాలని ఆయన పాదాలు పట్టుకొని ప్రాధేయపడాలి. నిజంగా చూస్తే గనుక అక్కడ ఫరో డిజైర్ ఏంటి అంటే ఈ యూదులు అసలు ఉండకూడదు, లోకంలో ఉండకూడదు, అందుకే పిల్లల్ని ఉంచేయమంటాడు. ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ చంపేస్తే నేను ఆ తర్వాత నుంచి యూదులు ఉండరు, అరణ్యంలోకి వెళ్తున్నారు పెద్దోళ్ళు, వీళ్ళందరూ చచ్చిపోతారు ఎప్పుడో ఒకప్పుడు, ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఉండకూడదు అని చెప్పి వాళ్ళని చంపేద్దాం అనుకున్నాడు. కానీ మనం అలా వదిలేయకూడదు. నా పిల్లలు నెక్స్ట్ జనరేషన్, ఎందుకంటే నా దేవుడు గణపరచబడాలి. నేను గణపరిస్తే సరిపోదు, నా తర్వాత తరాలు గణపరచబడాలి దేవుడి నామం. ఎందుకంటే ఆయన నామం అంత ఘనతమైనది. ఆయన నాకు చేసింది నేను ఎన్ని స్తుతులు చెల్లించడం సరిపోదు, నా తరాలు స్తుతించినాను ఆయన సరిపోదు. అలాంటి తీవ్రత మనం కలిగి ఉండాలి. దేవుడు నాకు ఇవి నేర్పించాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన గాక. ముందుగా మాధురి సిస్టర్ చిన్నపిల్లల గురించి ప్రేయర్ చేస్తారు. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, కృపగల దేవ, యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క సమయంలో ప్రభా ఈ నిమిషం మేము ప్రార్థించడానికి మా యొక్క సంఘంలోని సండే స్కూల్ చిల్డ్రన్ కొరకు ప్రార్థించడానికి దేవా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా తండ్రి, మరి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామం పేరిట ప్రార్థిస్తూ ఉంటారు వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవా, మీరు మా మధ్య ఉన్నారని నమ్ముచు నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, మా యొక్క సండే స్కూల్ చిల్డ్రన్స్ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా హెన్రీ, షీనా, సాత్విక, విశ్వాస్, జెన్నీ, జోష్వా, జోనథన్, సుశ్రుత, ఆంజలినా, యేసు, అభిజయ్, ధనలక్ష్మి, సుధా, యాని, సంజన, ఆద్యపాల్, ఆరుష్ పాల్, ఈ బిడ్డలందరినీ ప్రభా దేవా మీ కృపగల హస్తాలు చెప్పుకుంటున్నాం ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మా బిడ్డలందరూ ప్రభా దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లుతూ వచ్చినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వీరందరూ ప్రభా మరి గాడ్లీ చిల్డ్రన్ గా ఎదగటానికి ప్రభా, మంచి డిజైబుల్ గా ఉండటానికి మీరే సహాయపడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. బిడ్డల్లో ప్రభా మరి దేవుని భయభక్తులు చిన్ననాటి నుంచే వారికి కలిగిస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. వారిలో హానెస్ట్ గా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. దేవా సాతాను ఎక్కడా కూడా వారిని మోసపుచ్చకుండా ప్రభా. దేవా తండ్రి, మరి సాతాను పిల్లల ద్వారా తండ్రి కార్యాలు చేయాలని చూస్తూ ఉంటాడు ప్రభా. దేవా మరి సాతాను ఎఫెక్ట్ లేకుండా ప్రభా మా బిడ్డలను ఎల్లప్పుడూ మీరు కాపాడుతూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి, దేవుని యందు భయభక్తులు అలాగే తల్లిదండ్రులకు లోబడే మనస్తత్వాలని వారికి దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి, నిన్ను కూర్చిన అనుభవంలోనికి వారు ఎక్కువ రావటానికి సహాయం చేయండి ప్రభా. చిన్న వయసులోనే ప్రభా యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ప్రభా వారికి నువ్వు నేర్పిస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి, వారిలో ఉన్న అవిధేయతలు పొరపాట్లను తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
తెలిసి తెలియక చేసే తప్పులను దయతో క్షమించమని వేడుకుంటున్నాం ప్రభా. వారు ఎక్కడ ఉన్నా ప్రభా, దేవా ఇంట్లో ఉన్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు, దేవా వారు ఏ స్థలంలో ఉన్నా కూడా ప్రభా, వారి చుట్టూ ఎల్లప్పుడూ నీ కాపుదల భద్రత దయచేస్తూ రమ్మని వేడుకుంటున్నాం ప్రభా. దేవా తండ్రి, వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. దేవా సమ్మర్ ఎఫెక్ట్ ఏమీ లేకుండా ప్రభా బిడ్డలకి మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మరి అలాగే వారి చదువుల్లో మీ జ్ఞానం ఇచ్చి నడిపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, మరి వారు ఇంట్లో ఏవైతే నేర్చుకుంటూ వస్తున్నారో ప్రభా, పేరెంట్స్ చెప్పినవి తండ్రి నీ యొక్క మాటలు వింటూ నేర్చుకుంటూ వస్తున్నారు ప్రభా. మరి అలాగే సండే స్కూల్లో టీచర్స్ చెప్పేవి ప్రభా, దేవా తండ్రి ఆ యొక్క చిన్న చిన్న స్టోరీస్ ద్వారా ప్రభా వారు గ్రహించుకుని ప్రభా రాబో దినాల్లో ప్రభా నిన్ను మహిమపరిచి బిడలుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. దేవా ఇది తండ్రి మరి పిల్లల తరాలకి తండ్రి వారు ఉపయోగపడేలాగా ఉండటానికి వారిని ఆ రీతిగా ఉంచుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి సహాయం చేయండి ప్రభా. దేవా ముఖ్యంగా వరల్డ్లీలో ఉన్న ప్రభా ప్రతి ఒక్క టెంప్టేషన్స్ ని ఓవర్కమ్ చేయటానికి వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మరి ఈ యొక్క భయంకరమైన దినాల్లో ప్రభా దేవా ఏవి కూడా ప్రభా మా బిడ్డల్ని ప్రభా తాకకుండా ప్రభా వారి నువ్వు ఎల్లప్పుడూ నీ భద్రత వారి పైన ఉంచుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి ప్రభా. దేవా తల్లిదండ్రులను అర్థం చేసుకుని చెప్పిన మాట వినడానికి ప్రభా, మరి తిరుగుబాటు స్వభావం లేకుండా ప్రభా నీవే వారికి సహాయపడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. రీతిగా మా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. నెక్స్ట్ సాంబే సిస్టర్ రక్షణ, యవనస్తుల రక్షణ గురించి, అలాగే వాళ్ళ జాబ్స్ గురించి ప్రేయర్ చేస్తారు. అత్యున్నత సింహాసనాసీనుడివై ఉన్నటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, దేవానైనా మీకే హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తులు, స్తోత్రములను, వందనములను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుణ్యనామంలో సమర్పించుకున్నాం తండ్రి. దేవ ఇటు సమయం అన్నైనా అయా నా తండ్రి, మా యొక్క యవన సహోదరి సహోదరుల యొక్క ఆయా ఉద్యోగాల నిమిత్తమే మీ పాదాల సన్నిధికి వచ్చి వేడుకుంటున్నాం తండ్రి. దేవా నా ప్రభా, ఆయా సంఘమంతయు ఏకీభవించి ప్రార్థిస్తుండగా మా మనవులు నా తండ్రి మీరు ఆలకిస్తున్నారని నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి. దేవా నా ప్రభా, జాబ్స్ కొరకు నా ప్రభా ప్రయత్నిస్తున్నటువంటి ఆయా లక్ష్మీ సిస్టర్ని, ప్రియాంక సిస్టర్ని, ఆయా నా తండ్రి భాగ్యశ్రీ సిస్టర్ని, ఆయా రాజశ్రీ సిస్టర్ని, అదే రీతిగా ఇమాన్యుయల్ బ్రదర్ని, మనోహర్ బ్రదర్ని, ప్రదీప్ బ్రదర్ని, ఉదయబాబు బ్రదర్ని, ప్రేమ్ కుమార్ బ్రదర్ని నా తండ్రి పేరు పేరున మీరే జ్ఞాపకం చేసుకోనమని బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా. అయా నా ప్రభా, వారి యొక్క ప్రయత్నాల్లో మీరు తోడై ఉన్నందుకు కృతజ్ఞతాస్తులు, స్తోత్రములు నా తండ్రి. అయా నా ప్రభా నా తండ్రి, ఆయా జాబ్స్ పొందుకునే విషయంలో ఆయా వారికి ఏదైతే జ్ఞానము కావాలో, ఆయా ఏదైతే నా ప్రభా స్కిల్స్ కావాలో నా ప్రభా ప్రతిదీ మీరు అనుగ్రహింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా నా ప్రభా ఇప్పటి వరకు మీరు అందించారు ప్రభా, ఇక పైన కూడా మీరే అందించమని బ్రతమాలు వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా. అదే రీతిగా నా ప్రభా నా తండ్రి, ఆయా నా ప్రభా వారు ముఖ్యంగా నా తండ్రి మీ యొక్క నీతిని, రాజ్యమును వెతికే విషయంలో నా ప్రభా ఆయా తీవ్రత కలిగి ఉండే రీతిగా కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా. అదే రీతిగా నా ప్రభా రక్షణ పొందుకోవాల్సినటువంటి సహోదరి సహోదరుల సంఘములో ఉన్నారు ప్రభా. ఆయా దయతో వారితో మీరు మాట్లాడండి ప్రభా. ఆయా మీరు మాట్లాడితే ప్రతి హృదయం కదిలింపబడుతుంది ప్రభా. ఆయా నా ప్రభా నా తండ్రి వారిని మీరు ఆకర్షించండి తండ్రి. తండ్రి మీరు ఆకర్షించకపోతే ఎవ్వరు మీ ఎద్దుకు రాలేరు ప్రభా. ఆయా నీ యొక్క రక్షణ భాగ్యమును, ఆయా రక్షణ ఆనందమును నా ప్రభా మా యొక్క సహోదరి సహోదరులు నా ప్రభా పొందుకునే కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయా నీ యొక్క బిడ్డలుగా, నీ యొక్క సొత్తుగా నా ప్రభా వారి పట్ల నా తండ్రి మీ యొక్క ముద్ర వేసి భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా. అయా నా ప్రభా నా తండ్రి, ఆయా ప్రతి ఒక్క ఆయా సహోదరితో సహోదరితో నా తండ్రి మీరు మాట్లాడండి ప్రభా. వారికి ఉన్నటువంటి ప్రతి సందేహాన్ని మీరు తీసివేయండి ప్రభా. అయా నా ప్రభా ప్రతి ఒక్క నా తండ్రి విషయంలోనూ నా ప్రభా నా తండ్రి నీ పాదాల చెంతకు వచ్చిన ప్రభా ఆయా వారి యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకునే రీతిగా వారిని నా తండ్రి వారి హృదయాలను ప్రేరేపించండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. వారు నా తండ్రి కమిటెడ్గా నా ప్రభా నీ వైపు ఆకర్షితులైన ప్రభా రక్షణ పొందుకునే కృపను మీరు ప్రసాదించమని వేడుకొంచు దేవ. ఇటు సమయంని ఇచ్చినటువంటి అవకాశం బట్టి మీకు కృతజ్ఞతాస్తులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రియమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుణ్యనామంలో బ్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. దివ్య సిస్టర్ గారు మ్యారేజెస్ అవ్వాల్సిన వాళ్ళ గురించి ప్రేయర్ చేస్తారు.
గ్రేషియస్ అండ్ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, ఈ టైంని మాకు ఇచ్చినందుకు. లార్డ్, మేము నిజంగానే వన్నెస్లో మీ దగ్గరికి వచ్చినప్పుడు లార్డ్ మీరు మా మధ్య నుండి మీరు మా ప్రార్థన ఆలకిస్తానని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మ్యారేజెస్ గురించి వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. లక్ష్మి సిస్టర్, సోనీ సిస్టర్, లార్డ్ ఎలిజబెత్ సిస్టర్, శృతి ఎస్తేర్ సిస్టర్స్ ని, ప్రియాంక సిస్టర్ ని, దివ్య సిస్టర్ ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్ రవితేజ బ్రదర్, మనోహర్ బ్రదర్, ఇమాన్యుయల్ బ్రదర్ ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్ నవ్య సిస్టర్, శత్రుత సిస్టర్ ని బట్టి కూడా మీకు స్తోత్రం తండ్రి. వీళ్ళందరినీ మీ పాదాల దగ్గర పెట్టుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి మీ పర్ఫెక్ట్ టైంలో సరైన పార్ట్నర్ ని మీరు అనుగ్రహిస్తారని మేము నమ్ముచున్నాము. లార్డ్ మీరు గైడ్ చేయండి, మీరు విస్టమ్ ని అనుగ్రహించండి. లార్డ్ మీ కింగ్డమ్ ని సీక్ చేసే బిడ్డల వలె ప్రతి ఒక్కరిని చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ వాళ్ళని అందరినీ కూడా మీరు ప్రిపేర్ చేస్తా, ఎక్విప్ చేస్తా లార్డ్ మ్యారేజ్ కి ముందు లార్డ్ అన్ని థింగ్స్ లో మీరు నేర్పిస్తున్న రీతిని బట్టి, టెంప్టేషన్స్ నుంచి ఓవర్కమ్ చేసే స్ట్రెంగ్త్ ని మీరు అనుగ్రహిస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ బలమైన ఆత్మని వీళ్ళందరిపై కుమ్మరించమని అడుగుచున్నాం తండ్రి. వాళ్ళ లైఫ్ లో మీరు వర్క్ చేయండి లార్డ్. వాళ్ళకి అన్ని విషయాల్లో తోడుగా ఉండండి తండ్రి. మీరు గైడ్ చేయండి, మీరు లీడ్ చేయమని అడుగుచు లార్డ్. మీరు హెల్ప్ చేసినందుకు ఇప్పటిదాకా లార్డ్, మీరు డిస్కరేజ్మెంట్ లో డిస్పైర్ లో నుంచి లార్డ్ మీరే లార్డ్ తోడుగా ఉన్న తండ్రి. మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధి అని చేర్చుకోమని త్వరగా రాని స్నానం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. పర్లోకమందు తండ్రి, నిమిషం ప్రభావితం ప్రభా తండ్రి, మరి ఈ యొక్క ఫ్యామిలీ యొక్క మీటింగ్స్ అన్ని కూడా ప్రభా మీరు మాకు కరెక్ట్ టైంలో మా ఫ్యామిలీస్ బిల్డప్ చేయాల్సిన టైంలో మీరు మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. ఈ యొక్క ప్రతి ఒక్క మాటలు ప్రభా ఇవాళతో మేము విన్నాము వదిలేసామని కాదు, ఇవన్నీ మా జీవితాల్లో నిజమయ్యి మా కుటుంబాలని చిత్రానుసారంగా కట్టబడి సాతాను శక్తులు, అపవాది శక్తులు మా కుటుంబంలో లయపరచబడి నువ్వు ఈ నామం కనపరిచేంత వరకు ప్రభా మాకు ప్రతిరోజు బోధించమని కోరుచున్నాను. ఈ వాక్యాలను ప్రభా మాలో అందరి కుటుంబాల్లో నూరంతలుగా ఫలింపచేయండి. నెక్స్ట్ జనరేషన్ యూత్ కి ప్రభా ఒక ఎగ్జాంపులరీ ఫ్యామిలీస్ ని మీరే కట్టండి, వాళ్ళ ముందు మీరు చూపించమని కోరుచున్నాను లార్డ్. అలాగే ఎవరైతే మ్యారేజెస్ కు వెళ్ళబోతున్నారో వాళ్ళకు కూడా ఒక బ్లెస్సింగ్ గా మీరు ఈ మెసేజ్ ని చేయబోతున్నందుకు నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్ తండ్రి. ఇంకా ప్రభా మేము తండ్రి నీ నామాన్ని గణపరిచే కుటుంబాలుగా, ఒక హెవెన్లీ ప్రెజెన్స్ ఉండే కుటుంబాలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దినందుకు నీకే వందనాలు తండ్రి. మా మధ్యలో తండ్రి మేము తండ్రి ఒకరినొకరిని అర్థం చేసుకొని ఒక ఎగ్జాంపులరీ ఫ్యామిలీస్ గా మీరే చేయమని తండ్రి మీరు చేస్తున్నందుకు మీకే వందనాలు తెలుసు. అలాగే ప్రభా తండ్రి వాళ్ళు వచ్చిన ఇంటర్ రిజల్ట్స్ ని బట్టి, ముగ్గురు బిడ్డలను బట్టి థ్యాంక్ యూ ఫాదర్. అలాగే ఆదిత్య రాసిన ఎంసెట్ ఎగ్జామ్ కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా తండ్రి. నీ యొక్క కృప దయచేయండి ప్రభా. నిజంగా థ్యాంక్ యూ లార్డ్. మా సంఘ ప్రార్థనలు మీరు విని వాళ్ళ పట్ల మీరు చూపించిన ఉన్నతమైన కృపను బట్టి నిజంగా థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. అలాగే ప్రభా అనారోగ్యంగా ఉన్న బిడ్డలకి మీరు స్వస్థతను దయచేయండి ప్రభా. అలాగే ప్రభా తండ్రి మరి వివాహాల విషయం, అలాగే యూత్ రక్షణ విషయం, వాళ్ళ జాబ్స్ విషయం నీ పాదాల దగ్గర పడుతున్నాం. నీవు తండ్రి సరైన సమయంలో కరెక్ట్ గా మీరు చేస్తారని కంప్లీట్ విశ్వాసంతో త్వరగా చేయమని మేము అందరం కలిసి విశ్వాసంతో అడుగుతున్నాం. అలాగే లార్డ్ మా అన్నయ్య శాంత్ కుమార్ అనే యొక్క ప్రమోషన్ విషయంలో మేము అందరం కలిసి ఆత్మతో అడుగుతున్నాం. అన్నయ్యకి ప్రమోషన్ విజయవాడలో దయచేయండి. సంఘంలో మేము అందరం కలిసి నేను నామాన్ని గణపరచడం, మీరు సంఘాన్ని కట్టబోతున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభా విక్టర్ బ్రదర్ ని, విన్సెంట్ బ్రదర్ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎంతో మంది బిడ్డలకి ఆంధ్ర తెలంగాణ సంఘాల్లో వాళ్ళు ఆశీర్వాదకరంగా ఇంకా సంఘాలకు మీరు చెయ్యమని తని వాళ్ళకి మంచి ఆరోగ్యాలు దయచేయమని కోరుచు. అలాగే ప్రభా ఈ భారం కలిగిన తని జాక్మన్ అంకుల్, ఆనిపూనన్ సిస్టర్ని కూడా మీరు బ్లెస్ చేయండి ప్రభా. వాళ్ళని ఇంకా ఆరోగ్యంతో మీరు దీవించండి తండ్రి. నీ రాకడ సమయం వరకు ప్రభా మేము తండ్రి ఆ టార్చ్ ని పట్టుకొని ముందుకు నడిపిస్తూ వెనక రాబోతున్న యంగ్ వాళ్ళని ఇంకా ముందుకు నడిపించగలిగే, మీరు ఆ టార్చ్ ని ఇవ్వగలిగే శక్తిని మాకు నిలుపమని, నీ వెలుగుగా ఈ లోకంలో మేము ఉండుటకు తండ్రి మీరే తండ్రి మాకు సహాయం చేయమని కోరుచు. నీ పరిశుద్ధాత్మను మా కుటుంబాల్లో, మా జీవితాల్లో నింపమని కోరుచు. అతి త్వరలో రాబోతున్న యేసునామమున బతిమలాడి వేడుకొని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కొడుకు ఇంతటితో ముగిసి